వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మనతోటి ఇప్పుడు ఉన్నారు బిజినెస్ మ్యాన్ టర్న్ పొలిటీషియన్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం కొండా విశ్వేశ్వరరెడ్డి. నమస్కారం. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టింది, నిరుద్యోగ వృత్తికి సంబంధించి కూడా మంచి వాగ్దానాలు కూడా చేసింది. ఈ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ని మీరు చూస్తుంటే, ప్రస్తుతం యూత్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? నిజంగానే ఒక సమస్య ఉంటే అది సమస్య పరిష్కారము, అది మంచిది. అదే కాక రాజకీయంగా అదొక అవకాశం కూడా. అంటే ఈ సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కారం చేస్తే రాజకీయంగా మనకు లాభం అవుతుంది, దాంట్లో తప్పేమీ లేదు. కానీ అనవసరంగా జస్ట్ ఎలక్షన్ ముందు ఏదో అబద్ధాలు చెప్పి ఎట్లనన్నా గెలవాలంటే అది లాభం కాక ప్రజలను దోకా చేసినట్టయితుంది. నిజంగానే బాధాకరంగా ఉంది. ఎందుకు అవసరం? మన తెలంగాణ వచ్చింది, ధనిక రాష్ట్రం, ఎన్నో చేయవచ్చు, ఎన్నో ఆశయాలు ఉండేది, ఎన్నో ఆకాంక్షలు ఉండేది. నిజంగానే కేసీఆర్ గారు మంచి చేసే అవకాశం ఉండే. అనవసరంగా వేరే రాష్ట్రాల తీరు అబద్ధాలు చెప్పే అవసరం లేనే లేదు. కానీ ఎలక్షన్ ముందు, పోయిన 2018లో ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలు పెట్టిండు, ప్రచారం చేసిండు. ఇది అవకాశం, నిజంగానే రాజకీయ అవకాశం అనేది కదా. ఎంతోమంది తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నారు, వాళ్లకు ఉద్యోగాలు ఇప్పిస్తామని. అండ్ ఇప్పియలేకపోయిండు 5 ఏళ్ళు కాదు, 4.5 ఏళ్ళే. 5 ఏళ్ళు కూడా మొత్తం పాలించలేదు. భయానికి 6 నెలలు ముందే ఓడిపోతాను భయానికి 6 నెలల ముందే పెట్టి ఆ ఓడిపోతాను భయానికి అనవసరంగా అంటే రాజకీయ లబ్ధి కొరకు మీ అందరికీ, అంటే దాదాపు 20 లక్షల మంది ఎంతోమంది ఉండే నిరుద్యోగులు, 40 లక్షలు ఉండొచ్చు, వాళ్ళకి మీ అందరికీ ఉద్యోగం అని ఇస్తా, ఉద్యోగం ఇవ్వకుంటే నిరుద్యోగ వృత్తి ఇస్తా, 3,000 కాదు ఇంకా ఇది కూడా అన్నాడు, 3,000 అంటే అన్ని సున్నాలు మొండిగా ఉంటాయి, 3,016 అన్నాడు అని అబద్ధం చెప్పిండు. మేనిఫెస్టోలు పెట్టిండు, ఎలక్షన్స్ గెలిచిండు, మర్చిపోయిండు. మళ్ళీ 2019 అసెంబ్లీలో, నేను అనుకుంటా 21, 22 అసెంబ్లీలో అందరు ముంగట వాగ్దానం చేసిండు పెడుతున్నామని. అండ్ బడ్జెట్లు కూడా ఏదో చూపెట్టిండు, ఏదో దాదాపు 11,900 ఎంతో నిరుద్యోగ వృత్తి కొరకని. ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. మళ్ళీ ఈ ఏడాది అబద్ధాలు చెప్పిండు. నిజంగానే ఒక మనిషికి అది సిగ్గనేదో ఏమన్నా ఉంటుంది. ఒకసారి అబద్ధం చెప్తే రెండోసారి అబద్ధం చెప్పారు, మళ్ళీ అదే అబద్ధం చెప్తా ఉన్నాడు. అండ్ సరే, అబద్ధం చెప్తే అలవాటు ఉండొచ్చు, అది పర్వాలేదు. కానీ పాపము ఉద్యోగం లేనోళ్ళని ఊరిచ్చి మోసం చేసినట్టు అవుతున్నది. సరే, అది కేసీఆర్ గారు స్టైల్ అనుకోండి, అబద్ధాలు చెప్పడము, కన్ను రెప్ప కొట్టకుండా సూటిగా చూసి అబద్ధం చెప్పే ఘనత కేసీఆర్ గారికే ఉన్నది. నేనన్నా మీరన్నా అబద్ధం చెప్తే ఒక కన్ను రెప్పన కొడతాము, అరే వీడు అబద్ధం చెప్తున్నా, దొంగ దొరికిపోతాడు. కేసీఆర్ దొంగ అల్కా దొరకడు. అయితే నిరుద్యోగ వృత్తి ఇప్పుడు లేదు. కానీ నిజంగానే రాష్ట్రాన్ని ఇంకా అదే సమస్య ఉంది. కానీ మొట్టమొదల ఆ సిచ్యువేషన్కు మనం ఎట్లా వచ్చినాం? సాధారణంగా నిరుద్యోగాలు ఎక్కడ ఉంటాయంటే, జనాభా ఎక్కువ ఉన్నది, ఎకానమీ గ్రోత్ తక్కువ ఉంటే అక్కడ నిరుద్యోగాలు ఎక్కువ ఉంటాయి. ఎకానమీ గ్రోత్ ఉన్నది, కానీ ఎకానమీ గ్రోత్ కంటే ఉదాహరణగా యూపీలో ఎకానమీ మెల్లగా పెరుగుతున్నది, కానీ జనాభా ఏమో చాలా విపరీతంగా వెళ్తున్నది. అప్పుడు చాలామందికి ఉద్యోగాలు ఉండేవి. కానీ తెలంగాణలో వాతావరణం మంచిగా ఉంది ఉద్యోగాలు సృష్టించేందుకు. భారతదేశంలో జనాభా అప్పుడు చాలా ఎక్కువ ఉండే, తెలంగాణలో కూడా ఎక్కువ ఉండే. జనాభా గ్రోత్ ఏడాదికి పెరుగుతూ ఉన్నది. కానీ దాన్ని ఎట్లా లెక్క పెడతారంటే ఫర్టిలిటీ రేట్ అని లెక్క పెడతారు. అంటే ఒక మహిళకు యావరేజ్, ఒక మహిళకు ఎంతమంది వారి లైఫ్ టైంలో ఎంతమంది పిల్లలు ఉంటారు అంటే, తెలంగాణ పాపులేషన్ గ్రోత్ రేట్ ఆల్మోస్ట్ స్టెబిలైజ్ అయింది. కానీ కేసీఆర్ గారే చెప్తారు తెలంగాణ ఆర్థికంగా పెరుగుతూ ఉన్నది. అది వాస్తవం. ట్యాక్స్ కలెక్షన్స్ చూసుకొని ఎన్నో చూసుకోండి, ఇండియా కూడా పెరుగుతుంది, తెలంగాణ ఇంకా కొత్త రాష్ట్రాలు డబ్బునే పెరుగుతుంది. ఛత్తీస్గఢ్ ఫామ్ అయినప్పుడు కూడా డబ్బునే పెరిగింది, ఉత్తరాఖండ్ ఫామ్ అయినప్పుడు డబ్బునే పెరిగింది, తెలంగాణ కొత్త రాష్ట్రం అయింది. ఎక్కడికి పోతుంది ఇప్పుడు? పాపులేషన్ మీరు చెప్తున్నట్టు పాపులేషన్ పెరగట్లేదు, నిరుద్యోగులు పెరుగుతున్నారు, ఈ గ్యాప్ ఎక్కడికి పోతుంది? డబ్బంతా కొంచెం
ఒక నిమిషం ఇస్తే డబ్బు ఎక్కడ పోతుందో చెప్తాను. అందుకే వస్తలేదు, కరెక్ట్ జాలకు పోతలేదు డబ్బు, ఎక్కడ పోతుంది? ఇది వాతావరణం మంచిగా ఉంది, పాపులేషన్ గ్రోత్ స్టెబిలైజ్ అయింది, ఎకానమీ పెరుగుతూ ఉన్నది. పెరిగితే ఉద్యోగాలు అల్కా సృష్టించవచ్చు, మనిషికి ఒక ఉద్యోగం అంటే కరెక్టే. కేసీఆర్ గారు చెప్పింది కరెక్టే. ఏంటంటే అన్ని ఉద్యోగాలు గవర్నమెంట్ కాదయ్యా, ప్రైవేట్ అని ఉన్నది, ఎక్కడన్నా ఉన్నది, ఉద్యోగాలు కావాలి మాకు. గవర్నమెంట్ ఉద్యోగం వస్తే కొంచెం మంచిగా ఉంటుంది, కొంచెం సెక్యూరిటీ ఉంటుంది. కానీ ఉద్యోగాలే సృష్టించలేరు, ఎకానమీ పెరుగుతుంది అంటే దీంట్లో ప్లానింగ్లను, స్కీమింగ్లను, దేంట్లోనో ఏదో చాలా లోపం ఉంది. మీరు అడిగింది ఇక మీరు అనలేదు, నా నోటి నుంచి ఆ మాట వెళ్ళలేదు, కానీ ఉండొచ్చు. ఎందుకంటే ఉద్యోగాలన్నీ ఎక్కడ పోతున్నాయి అంటే, ధనం అంతా ఎక్కడ పోతున్నాయి అంటే, ఉద్యోగాలు ఎక్కడ పోతున్నాయో తెలుసు, వాళ్ళ కుటుంబానికి పోతున్నాయి. కానీ నిజంగానే సీరియస్గా చూస్తే ఈ ఆర్థికంగా డెవలప్ అయితే ఇదే కాదు, తెలంగాణ ఎక్కడనైతే పాపులేషన్ గ్రోత్ స్టెబిలైజ్ అయిందో, ఎకానమీ గ్రోత్ ఎక్కువైందో, ఉదాహరణంగా స్కాండినేవియన్ కంట్రీస్, అక్కడ పాపులేషన్ గ్రోత్ స్టెబిలైజ్ కాదు, కొంచెం పడుతున్నాయి, ఎకానమీ గ్రోత్ పెరుగుతుంది. ఆడ మనిషికి 2 ఉద్యోగాలు కూడా దొరుకుతాయి. అమెరికాలో ఎకానమీ పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది, ఆడ అంతంతే ఉంటాయి. 3%, 4% అన్ఎంప్లాయ్మెంట్ అక్కడ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆడ పాపులేషన్ ఎకానమీ 2 గ్రో అవుతున్నాయి. స్కాండినేవియన్ కంట్రీ పాపులేషన్ స్టేబుల్, అక్కడ తెలంగాణ తీరుగా పాపులేషన్ స్టేబుల్ అయింది, ఇది పెరుగుతున్నది. 100% ఉద్యోగాలు ఉంటాయి. చైనాలో పాపులేషన్ స్టేబుల్ అయింది, ఎకానమీ పెరుగుతుంది, 100% ఉద్యోగాలు రావాలి. ఓన్లీ మన దరిద్రం తెలంగాణకు పట్టుకుని, ఎందుకంటే పైసలు ఎక్కడ పోయినాయి, ఎకానమీ ఎక్కడ పోయింది, మా కట్టే ట్యాక్స్లు ఎక్కడ పోయినాయి. నంబర్ 1 అందుకే మొన్న గ్యాజెట్ తీసుకొచ్చిండ్రు, 4 లక్షల కోట్లు పెట్టి మెగా ప్రాజెక్టులు పెట్టిండ్రు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టిండ్రు, 4 లక్షల కోట్లు అప్పు పెట్టి. ఇప్పుడు నిజంగానే ఆ నిరుద్యోగ వృత్తి ఇవ్వాలంటే అక్కడ ఆ మెగా ప్రాజెక్ట్ 4 లక్షల కోట్లు మిత్తి, ఆపరేషన్ కాస్ట్ లేకుంటే మెయింటెనెన్స్ కాస్ట్ పెట్టే వల్ల దాదాపు నేను అనుకుంటా 30,000 కోట్లు ఖర్చు పెట్టుండ్రు, మిత్తిలు, ఆపరేషన్ కాస్ట్, ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టు. అవి నిజంగానే నిరుద్యోగ వృత్తి ఇస్తే నిరుద్యోగులందరికీ ఆ వృత్తి ఇవ్వగలుగుతారు ఉండే ఆ ఎకానమీలో. కానీ అవన్నీ డైవర్ట్ అయినాయి ఈ స్కీమ్లకు. కానీ దీంతో ఒక లార్జర్ ఇష్యూ కూడా మాట్లాడాలి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగం ఎందుకు ఉండాలి, గదే మాట్లాడినాం కదా, ఉండొద్దు, ఈ వాతావరణంలో ఉండొద్దు. అయినా ఉన్నాయి. వేరే దేశాలల్లో ఉద్యోగాలు ఎట్లా వస్తున్నాయి, మన దేశాల్లో ఎందుకు వస్తలేవు? వెనకట మీరు శశి తరూర్ గారు ఎన్నో వీడియోస్ చేసింది దాని మీద మాట్లాడినరు. ఇండియాలో ఎంప్లాయ్మెంట్ అంటే వేరే దేశాల నుంచి వచ్చేది. మన ఇరానీ చాయ్ఖానాలు ఉన్నాయి కదా, ఇరాన్లో ఏమి ఉద్యోగాలు, బిజినెస్ ఏమి అవకాశాలు లేకుంటే ఇరాన్ వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు. అట్లా వేరే దేశాల వాళ్ళు కూడా వచ్చేది ఇక్కడికి. కానీ మెల్లమెల్లగా అంతే, ఇది స్వాతంత్రం బ్రిటిష్ రోజు నుంచి తక్కువైతే వస్తున్నాయి. ఫ్యాక్టరీస్ మెకనైజేషన్ ఒక కారణము. కానీ అయినా కూడా ఫ్యాక్టరీస్ మెకనైజేషన్, ఆటోమేషన్ ఓన్లీ ఇండియాలో, తెలంగాణలో ఉందా, అమెరికా లేదా? అక్కడ ఎట్లున్నాయి ఉద్యోగాలు? ముఖ్యంగా ఏంటంటే ఆడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వచ్చి ఆటోమేషన్ అయినా కూడా, అంటే అసెంబ్లీ లైన్లో అన్నీ రోబోటిక్ అసెంబ్లీ అంటున్నా కూడా, అంటే అది వేలాది లక్షలాది కోట్ల ఉత్పత్తి అవుతున్నా కూడా కేవలం 1000 మందికే ఉద్యోగాలు దొరుకుతాయి. కానీ అక్కడ కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాటిని ప్రోత్సాహం మంచిగా చేసిండ్రు. ఇక్కడ భారతదేశంలో ప్రత్యేకంగా తెలంగాణలో చిన్న వ్యాపారస్తులను చంపేసిండ్రు, పెద్ద పెద్ద బిజినెస్లను తీసుకొచ్చిండ్రు. చిన్న వ్యాపారస్తులకు అమెరికాలో ఇక్కడక్కడ కూడా ప్రొటెక్షన్ ఉంటుంది, ఎన్నో చట్టాలు కూడా ఉంటాయి, పాలసీస్ ఉంటాయి. ఉదాహరణంగా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆడ కుమ్మరోళ్ళకు ప్రతి వృత్తి వాళ్ళకు ఇంకా వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి. అంటే పెద్ద ఫ్యాక్టరీలు వచ్చినా కూడా వాళ్ళు ఉత్పత్తి చేసిన వాటికైతే అమ్ముడు పోతున్నాయి, అది ఎక్కువ ధరకు అమ్ముడు అవుతున్నాయి, ప్రజలు కూడా దాన్ని ఎక్కువ విలువగా చూస్తారు. ఈడ మొత్తము అవి ఖతం అయిపోయినాయి. చిన్న చిన్న ఇండస్ట్రీస్ మొత్తం ఖతం చేసి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి వస్తున్నాయి. ఓ వ్యాపారస్తులకు భూమి ఇచ్చినా కూడా నువ్వు చిన్న వ్యాపారస్తులు ఏమి ఇయ్యరు. గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ కొన ఉందని, అంటే అమెరికా లేవా గ్లోబలైజేషన్ ఎఫెక్ట్, స్వీడన్లో లేవా గ్లోబలైజేషన్? అంతటి ఉందండి గ్లోబలైజేషన్. అక్కడ ఎక్కువ ఉన్నది, ఇక్కడనే తక్కువ ఉంది. అయినా కూడా ఉద్యోగాలు పోతున్నాయి. ఎందుకంటే స్మాల్ ఇండస్ట్రీస్ను ఈ మహాశివుడు చంపేసిండు. ఎక్కడి నుంచో బయట తీసుకొచ్చి మా చేవలలో వెల్స్ పన్కు 100నో 600లో అగ్వల భూమి ఇచ్చిండు. మా చేవల్లోడు 1/4 ఎకరం ఇయ్యా, నేను ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టుకుంటా అంటే ఇయ్యాడు. ఆడి కలవడు మా చేవల్లోడు. అట్లే అంతటా కూడా అవుతున్నాయి.
ఏడో ఫార్మా సిటీ అని పెట్టుకుంటూ వేలాది ఎకరాలు పెద్ద పెద్ద కంపెనీలకు నేను చిన్నగా ఫ్యాక్టరీ పెట్టుకుంటా అంటే నీ మొహం కూడా చూడరు. అయితే ఇవి రాంగ్ పాలసీస్, టోటలీ రాంగ్ పాలసీస్. స్మాల్ అండ్ మైక్రో ఇండస్ట్రీస్ అరే అసలు ఎంఎస్ఎంఈస్ అన్నీ ఖతం చేసేసిండు. అంటే కొంచెం ఇండియా అంతా కూడా అట్లా అవుతుంది. కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా దీని మీద ఫోకస్ ఉన్నది. మైక్రో ఇండస్ట్రీస్ నేను ఇండస్ట్రీ కమిటీలో ఉంటుంది, కేవీఐసి అంటే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్. దాంట్లో 5 లక్షలు 10 లక్షలు ఇప్పుడు దాన్ని ఎక్కువ చేసినట్టు 20 లక్షల లోన్స్ ఇస్తారు, ఇవి అవి చేస్తారు. అన్నిట్లా లీస్ట్ ఉపయోగించేది తెలంగాణ రాష్ట్రం కేవీఐసి లోన్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఉన్నా కూడా స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి కొంచెం. ఆయన కలవరు, కేవీఐసి వాళ్ళని మూలకు పెట్టేసి కలవరు. అది ఓన్లీ పెద్ద పెద్ద కంపెనీస్లో కలుస్తారు కానీ వీళ్ళని వాళ్ళు కలవరు. అయితే కర్ణాటకకు పోతే ఎంతోమంది అదేంది చికెన్ హ్యాచరీస్ లేకుంటే చిన్న చిన్నవి తాడులు తయారు చేస్తుడు ఇటువంటి ఎన్నో ఉన్నాయి, సక్సెస్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ ఒక్కటి కూడా నాకు ఇప్పటి వరకు 5 ఏళ్ళు ఎంపీ ఉన్నా, తర్వాత ఇంకా 7 ఏళ్ళు నేను రాజకీయాలు ఉన్నా, ఇప్పటి వరకు ఒక్క కేవీఐసి సక్సెస్ఫుల్ నేను ఇక్కడ చూడలేదు తెలంగాణ రాష్ట్రంలో. అంటే కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఇక్కడ ఫండ్స్ ఉన్నాయి కానీ అమలు చేసే మెకానిజం పొలిటికల్ గా వాళ్ళకి బెనిఫిట్ వస్తుందనే ఉద్దేశంతో అడ్డుకుంటున్నారంటారా? లేదండి, ఐ డోంట్ థింక్ దీంట్లో వాళ్ళకి బెనిఫిట్ ఈడ ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయలేదు, దాన్ని ఎంకరేజ్ చేయలేదు. వాళ్ళకి అక్కడ ఆఫీస్ కూడా లేదు ఇక్కడ. దాంట్లో స్టేట్ గవర్నమెంట్ పాత్ర కూడా ఉంటుంది కొంచెం. అయితే వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేయలేదు. అయితే ముఖ్యంగా అదే కారణం. తర్వాత స్మాల్ ఇప్పుడు సనత్ నగర్, బాల్నగర్ ఇక్కడ అన్ని చిన్న చిన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్, కాటదాన్ ఇవన్నీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉన్నాయి. వాళ్ళకి ఏం సపోర్ట్ దొరుకుతుందని? మొన్న ఫ్లడ్స్ వస్తే అవే మునిగిపోయినాయి ఫస్ట్. ఇవ్వడం బ్రహ్మాండమైన పెద్ద పెద్ద కంపెనీలకు వేలాది ఎకరాల అగ్వగా. అంటే ఒక చిన్న వ్యాపారస్తుడు ఒక 1/4 ఎకరం భూమి కిరాయి తీసుకుంటే వానికి భూమి ధర కోట్లాది పెట్టాలి. వాడు అన్నిట్లో ఎక్కువ కడతాడు. ఎంత చిన్నవాడు ఉంటే అంత అన్నిట్లో ఎక్కువ ధర పెడతాడు. నువ్వు ఎంత పెద్దవాడు ఉంటే అంత అగ్వగా ఇస్తారు. ఇప్పుడు రహేజాకో, ఫీనిక్స్కో, వీళ్ళకో వాళ్ళకో ఈ బయటి కంపెనీస్ వస్తున్నాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వీళ్ళు వాళ్ళకు వెల్స్పన్కు 9 నుంచి 14 లక్షలకు ఎకరం ఇచ్చిండ్రు. 600 ఎకరాల్లో రైతులకు 4 లక్షలు ఇచ్చిండ్రు. అది రియల్ ఎస్టేట్ కంపెనీ. బయట అది కొంటే నేను కొంటే లేకుండా చిన్నవాడు ఇంకా చిన్న విశ్వేశ్వరరెడ్డి గారు, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు, బహుళజాతి కంపెనీలు, వెల్స్ ఫార్గో కావచ్చు, మైక్రోసాఫ్ట్ ఇటువంటి భారీ బహుళజాతి కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీస్కి రాయితీల్లో ఇస్తుంటారు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువగా జరుగుతుందనేది ఉద్దేశం కదా. దాన్ని మీరు తప్పుపడతారా? మీరు నేను దాన్ని ఏం తప్పుపడతాను. దాని తప్పు అది చేయాలి కానీ స్మాల్ ఇండస్ట్రీస్ దెబ్బతీయొద్దు. ఇంకోటి వాళ్ళని అట్రాక్ట్ అవుతారు హైదరాబాద్కి ఎన్నో కారణాల వల్ల. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండే అప్పుడు చాలా అట్రాక్ట్ చేసిండ్రు. ఆయన అట్రాక్ట్ చేస్తా అంటాడు, చంద్రబాబు ఏంది ఆయన నేనే చేసిన అంటాడు. ఇది హైదరాబాద్ వాతావరణము, హైదరాబాద్ సెంట్రలీ లొకేటెడ్, ఇది ఫ్లడ్స్ ఉండే ఇది అని. ఇప్పుడు అప్పటి సంది వస్తున్నాయి, ఇప్పుడు కూడా అట్లనే వస్తుంది. అందుకే హైదరాబాద్ వాతావరణం సరే. అప్పుడు వీటిల్ని డెవలప్ చేస్తూ పెద్ద పెద్ద కంపెనీలని స్మాల్ స్కేల్ ఆటోమేటిక్లీ డెవలప్ చేయాలి అంటారు. అవునండి, అవును, కరెక్ట్. స్మాల్ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ అసలు పోయింది. వాళ్ళని పట్టించుకునేటోడు లేడు ఇక్కడ. అండ్ వాళ్ళు ఏమైనా స్టార్ట్ చేయాలంటే వాళ్ళు పెట్టుబడి ఎక్కువ పెట్టాలి. వాళ్ళకి ట్యాక్స్ బ్రేక్స్, ఇన్సెంటివ్స్ ఏమీ లేవు. ఈ తెలంగాణలో పెద్ద వాళ్ళకే ఉన్నాయి, చిన్న వాళ్ళకి ఏం దొరకలేవు. ఇంకోటి ఆ పెద్ద వాళ్ళు కూడా ఇప్పుడు చూసినాం, రహేజా కాంప్లెక్స్ ఇచ్చిన అంటే ఈ ప్రభుత్వం ఇంతకుముందు కూడా వాళ్ళు దే కట్ ద కార్నర్స్ అంటారు. అంటే నాకు ₹1,00,00,000 ఇన్సెంటివ్ ఇస్తే నేను ఒక 100 జాబ్లు సృష్టిస్తా అంటారు. కానీ 100 కాదు 70. అయితే వీళ్ళు చూడండి చేస్తారు. ఇప్పుడు అట్లనే చేస్తున్నారు. సరే, నిన్న మొన్న ఎవరో ఐబిఎంఓ ఎవరో మైక్రోసాఫ్ట్ ఎవరో డేటా సెంటర్స్ పెడతా అంటున్నది. మంచిదే, సంతోషం. దాంట్లో ఎంత వస్తుంది? డేటా సెంటర్ పెడితే అది వేలాది కోట్లు. ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి? అది ఓన్లీ కంప్యూటర్స్ ఉంటాయి, అందులో డేటా పోతూ ఉంటుంది ఇంటర్నెట్ ద్వారా, అక్కడ కలెక్ట్ అవుతూ ఉంటుంది. దాంట్లో ఎన్ని ఉద్యోగాలు ఉంటాయండి? ఏమి ఉద్యోగాలు ఉంటాయి? దాదాపు కొన్నే ఉంటాయి. అంటే పెట్టుబడి ఎక్కువ ఇది. సో దాంతో ప్రజలకు ఎక్కువ లాభం కాదు. గవర్నమెంట్ కొన్ని ట్యాక్సెస్ ఎక్కువ వస్తుండొచ్చు కానీ ప్రజలకు లాభం కాదు. అండ్ అది కూడా ఓన్లీ తెలంగాణ ప్రజలకు కాదు, అందరు రావచ్చు, అందరు పనిచేయవచ్చు. కానీ చిన్న ఇండస్ట్రీ ఉంటే నువ్వు ₹1,00,00,000 ఇండస్ట్రీ పెడితే, చిన్న ఇండస్ట్రీ లేకుండా 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలతో పెడితే జాబ్స్ ఎక్కువ వస్తాయి. అయితే దాని మీద ఫోకస్ లేదు, మెయిన్ అదే. ఇంకోటి ఏంటంటే
జాబ్ క్రియేషన్ మీద అసలే ఫోకస్ లేదు. రూరల్ జాబ్ క్రియేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు యూరోప్ పెరిగింది ఎందుకు? ఎన్నో జాబ్స్ రూరల్ ఉంటాయి, రూరల్ ఎకానమీ పెరిగింది. అంటే మీరు విదేశాల్లో కూడా బాగా తిరిగారు కదా, మీకు ఎక్కువ అవగాహన ఉంది. విదేశాల్లో మీ కంపెనీలు కూడా మీరు రన్ చేశారు, మంచి ప్రాఫిటబుల్ కంపెనీస్ రన్ చేసిన పరిస్థితి. విదేశాల్లో రూరల్ మీద ఫోకస్ ఏ విధంగా ఉంటుంది? ఎన్నో తీరులు ఉన్నాయి. ఒకటేమో అగ్రికల్చర్ మీద ఉంటారని, ఇంకోటి ఏందా వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళు కాపాడుకున్నారు. ఎట్లా? ఇక్కడ ట్రెడిషన్ను నాశనం చేసిండ్రు. వృత్తులను, రూరల్ వృత్తులను, కుల వృత్తులు అట్లే చాలా పెరిగినాయి. ఉదాహరణంగా ఇప్పుడు అంటే అక్కడ గొల్లోళ్ళు లేరా, యూరోప్లో లేరా గొల్లోళ్ళు లేరా, యూరోప్లో మన వైన్ తయారు చేసేటోళ్ళు లేరా, యూరోప్లో వుల్ తయారు చేసేటోళ్ళు లేదా, యూరోప్లో లెదర్ తయారు చేసేటోళ్ళు లేదా, యూరోప్లో చెప్పులు తయారు చేసేటోళ్ళు. ఇప్పుడు యూరోప్లో ఒక వైన్ బాటిల్, ఆ వైన్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది చాలా పెద్దది. అంటే దాదాపు ఇటలీలో ఫర్ ఎగ్జాంపుల్ 7-8 బిలియన్ ఆర్ $10 బిలియన్ ఉంటుంది. ఫ్రాన్స్లో $5-6 బిలియన్ ఉంటుంది. ఇక్కడ మన కలుగు ఇష్టోడికి ఏమొస్తుందండి? ఏమి రాదు. ఆ ఇండస్ట్రీని మొత్తం కిల్ చేసి పెరగకుండా, అది ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు చేసిన, ఎందుకంటే బ్రిటిష్ IMFL తెచ్చినందుకు. కానీ అన్నిట్లో వరల్డ్స్ బెస్ట్ డ్రింక్స్ అంటే నేను చెప్పేది కాదు, అది మన హిప్పపు సారా కదా, విస్కీలో స్కాట్లాండ్లో అది అన్నిట్లో బెస్ట్ విస్కీ అంటారు. స్కాటిష్ వాళ్ళు తాగి అన్ని సారలు ఏదో పండ్లతోటి లేకుంటే ఏంది ధాన్యంతో చేస్తే, ఇది ఒక సార పువ్వుతో చేస్తారు. అంటే ఎంత డెలికేట్ ఉన్నారని వాళ్ళు అక్కడ ప్రైస్ చేస్తున్నారు. దాన్ని బ్రిటిష్ వాళ్ళు చంపేసిండ్రు. సరే బ్రిటిష్ వాళ్ళు చంపేయాలి, మన తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చంపేయాలి? దాని స్థాయి పెంచాలి. అఫ్కోర్స్ వేరే ప్రభుత్వాలు, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం, భారతదేశం. సో వాళ్ళు ఏం చేసిందంటే అక్కడ అది కుల వృత్తే కదా, ఆడ సారే చేసేటోళ్ళు ఇప్పుడు వరల్డ్ వైడ్ ప్రాముఖ్యత వచ్చింది. ఈడ ఫ్రెంచ్లో వైన్ చేసేటోళ్ళన్నా లేకుంటే వుల్ తయారు చేసేటోళ్ళన్నా ఇంగ్లీష్ వుల్ అంటారు, లేకుంటే కమరోళ్ళు ఆ ప్రోడక్ట్స్ అన్నీ ఎంత ఉంటాయంటే అవి చాలా విలువ ఉంటాయి. అంటే అక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి, కానీ దీని విలువనైతే పోలేదు. అంటే హోమ్ మేడ్కి ఎప్పుడు విలువ ఎక్కువ. స్మాల్ ఇండస్ట్రీస్ అండి, ఇది స్మాల్ అండ్ హిస్టారిక్ ఇండస్ట్రీస్. ఇక్కడ ఉన్న వాటిని చంపేసిండ్రు. చంపేసుగా చట్టాలు కూడా ఎట్లున్నాయంటే దీన్ని నువ్వు ప్రమోట్ చేస్తలేవు. ఉదాహరణంగా వులెన్ ఇండస్ట్రీ అక్కడ ఎంత పెద్దగా పెరిగింది. తర్వాత వెజ్వుడ్ అంటుంటారు. వెజ్వుడ్ అంటే మన కుమరోల్, అంటే కుమరోల్ మన పాటరీ తయారు చేసేటోళ్ళు. అది సేమ్ కమరోల్ ఒడ్లో ఇప్పుడు ఆడ స్విచ్ వాచ్లు తయారు చేస్తున్నారు. స్విచ్ వాచ్ అంటే ఒక్కొక్క వాచ్ 1-2 లక్షలు ఉంటుంది. ఇక్కడ కమరోల్ వెనకటి కమరోల్ తిరుగుతుంటాయి. ఇప్పుడు అది కూడా ఫ్యాక్టరీలు తయారవుతున్నాయి. కుండలు చేసేటోళ్ళు ఆడ వెజ్వుడ్ కట్లరీ చేస్తున్నారు. రాయల్ డాల్టన్ అని, వెజ్వుడ్ అని, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అయితే మన వెనకటి వృత్తులందరూ మనము బ్రిటిష్ వాళ్ళు చంపేసిండ్రు. సరే బ్రిటిష్ పోయినాక మన ప్రభుత్వాలే చంపేస్తున్నాయి. వాటిని వస్తాయి మత్స్యకారులు. కెనడాలో సాల్మన్ ఫిషింగ్ ఇండస్ట్రీ అది ఆల్మోస్ట్ 5-6% ఆఫ్ ద ఎకానమీ, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటుంది. ఇక్కడ మత్స్యకారులది ఏంది, అది ఇండస్ట్రీయా కాదా? ఇండస్ట్రీ గుర్తించలేదు. మత్స్యకారులు అంటే అట్లంటే పేదోళ్ళు అంటే మత్స్యకారులు, లేకుంటే అన్నిట్లో పేదోళ్ళు అంటే ఇంకా కమర్ పని చేస్తే ఇంకా పేదోళ్ళు. ఇప్పుడు అక్కడ కమర్ పని చేస్తూ ఉంటే లండన్లో వాడు ఎంత బిలియనర్స్ అయినరు. తర్వాత అక్కడ మేకలు చూసి గొర్రెలు చూసి ఆ ఉల్ తీసి అమ్మేటోడు బిలియనర్ అయిండు, అదే పని చేస్తున్నాడు. అంటే అక్కడ కూడా అయినా వాళ్ళ తాత ముత్తాతలు అదే పని చేస్తున్నారు, కానీ వీళ్ళు బిలియనర్ అయిండు. ఇక్కడనేమో రోడ్డు మీద పడ్డారు. ఇంకా జాబ్ అడిగితే నోరు తెరిస్తే నోట్లో చాక్లెట్ వేస్తాడు అలవాటు మన రాజకీయ నాయకులు, ప్రత్యేకంగా మన కేసీఆర్ గారికి. పొట్టల ఆకలి అవుతుందంటే అని ఏడ్స్తే నోట్లో చాక్లెట్ వేస్తాడు. నోటి తీపి కాదు. నిజంగానే మన జీవితాలు మంచిగా ఉండాలంటే నిజంగానే మనకు మంచి ఉద్యోగం కావాలి, లేకుంటే ఉన్న వృత్తిని దానికి విలువ తీసుకురావాలి. వీటన్నిటిని కూడా చంపేసిండ్రు ఎన్నో ప్రభుత్వాలు, ముఖ్యంగా మన కేసీఆర్ గారు. గొర్రెలు ఇస్తామని గొర్రెలు ఇచ్చు కదా, దాన్ని విలువ ఎక్కువ చెయ్యి, లేకుంటే అది తీసేసి వాళ్ళకి వేరే అవకాశం ఎందుకు కంప్యూటర్స్ ఎందుకు కొత్త వృత్తులు కూడా వచ్చినాయి. అక్కడ కూడా పాత వృత్తులు కొంతమంది కంటిన్యూ చేసుకుంటా కోటీశ్వరులు అయినరు, కొంతమంది వేరే కంప్యూటర్స్ దానికి పోయినరు. ఆ రెండింటికి కూడా అవకాశం ఉండాలి. ఇక్కడ పాతదాన్ని
మంచిగా చేస్తలేరు, కొత్త అవకాశాలు ఇస్తలేరు. ఏమన్నా అంటే నేను ఐటీ తీసుకొచ్చిన అప్పుడు చంద్రబాబు చేస్తే చంద్రబాబుని తిట్టిండ్రు. ఇప్పుడు గదే వాళ్ళు చేస్తున్నారు. ఉద్యోగాలు ఇంకోటి స్టడీ చేస్తే ఏంటంటే వేరే దేశాలలో ఉద్యోగాలు ఎట్లా వస్తున్నాయి, ముఖ్యంగా నిజంగానే యూత్ రోడ్ మీద పడ్డారు. వాళ్ళకు ఉద్యోగమే కాదు, ఒక దిక్కు మార్గం కూడా లేదు, ఏం చేయాలన్న దిక్కు కూడా. ముఖ్యంగా ఏం చేస్తారంటే వేరే దేశాలలో యూత్కి ఇమీడియట్లీ వాళ్ళకి పెద్ద బాధ్యతలు ఉన్నాయి, పెండ్లాం పిల్లలు ఉండరు కాలేజ్ కాగానే, అండ్ వాళ్ళకు పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఏముండదు. అయితే వేరే దేశాలు ఏం చేస్తారంటే మోర్ దెన్ జాబ్, ఇమీడియట్ జాబ్, వాళ్ళకు ఎంగేజింగ్ ద యూత్ అంటారు. యూత్ ఎంప్లాయ్మెంట్ కంటే యూత్ ఎంగేజ్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే నేను గ్రాడ్యుయేట్ కాగానే నన్ను ఒక దాంట్లో ఎంగేజ్ చేయాలి, ఎంగేజ్ చేసి ఓ డైరెక్షన్ చూడాలి. పెద్దలు ఏమంటారు, ఓ దారిలో పడ్డాడే అంటాడు. అంటే ఇక ఆ దారిలో పడితే దాని తర్వాత వాళ్ళ లైఫ్ సెట్ అన్నమాట. అయితే ఆడ ఎట్లా చేస్తారు, ఆడ 3 ఇంపార్టెంట్ ఇవి ఇక్కడ చేస్తలేము. అంటే ఇది అఫ్కోర్స్ కొన్ని స్టేట్ పాత్ర ఉంది, కొన్ని సెంటర్ పాత్ర ఉంది. కొన్ని దేశాలలో యూత్ కాగానే కంపల్సరీ మిలిటరీ, లేకుంటే ఆప్షనల్ మిలిటరీ. అమెరికాలో ఆప్షనల్ మిలిటరీ జాబ్ రెడీ ఉంటుంది ఎవరైనా పోవాలంటే 2 years. తప్పనిసరి చేయాలి. చైనాలో, ఇజ్రాయెల్లో, స్విట్జర్లాండ్లో కంపల్సరీ మిలిటరీ సర్వీస్, లేకుంటే సోషల్ సర్వీస్ స్కాండినేవియన్ కంట్రీస్ అలా ఓన్లీ 2 years. ఆ 2 years అంటుంటే వాని లైఫ్ సెట్ అవుతుంది, వానికి డిసిప్లిన్ వస్తుంది, వానికి డైరెక్షన్ వస్తుంది, వానికి మాట్లాడడం వస్తుంది, ఇతరుతో ఇంటరాక్షన్ వస్తుంది, బాస్ తోటి ఎట్లా మాట్లాడాలి, సబార్డినేట్స్, ఇవన్నీ కూడా అవగాహన వస్తుంది. సో వేరే దేశాలు మ్యాండేటరీ మిలిటరీ ఆర్ సోషల్ సర్వీస్, దెన్ అప్రెంటిస్షిప్ సిస్టమ్, ఈ 3 ఉంటాయి. ఈ 3 కూడా చేస్తే ఒకటే ఒక రోజులా, ఒకటే ఒక నెలలా మొత్తం భారతదేశంలో అండ్ తెలంగాణలో నిరుద్యోగాలు పోతాయి. ఎందుకంటే దాని కొరకు ఏం కావాలి ఇవి చూడాలి గవర్నమెంట్లు. అంటే విశ్వేశ్వరరెడ్డి గారు, ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ దగ్గర కూడా కేసీఆర్ చాలా మేధావిగా చాలా మంది చెప్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర కూడా పెద్ద వ్యవస్థ ఉంటుంది. అయితే మీరు చెప్తున్న ఇవన్నీ కూడా ఇటువంటి ఆలోచనని దృష్టిలో పెట్టుకుని ముందుకి ఎందుకు వెళ్ళట్లేదు అంటారు? అంటే ఇటువంటి స్కీమ్స్, పథకాలు ఇవన్నీ తీసుకొచ్చి జనం దగ్గరికి వెళ్తున్నారు, కానీ ఇలా లాంగ్ టర్మ్ ఐడియాస్ తోటి ముందరికి ఎందుకు వెళ్ళట్లేదు అంటారు? కేసీఆర్ గారు పెద్ద చదువుకోలేదు, కానీ తను ప్రజల్లో తిరిగిండు, బాగా అవగాహన ఉన్నాయి, ఎంతోమందితో కలిసిండ్రు, చదువుకున్న వాళ్ళతోటి చదువుకోని వాళ్ళతోటి కేసీఆర్ గారికి బాగా అవగాహన ఉన్నది. అండ్ నాకు కొంతమంది మిత్రులు చంద్రబాబు నాయుడు గారు టీడీపీలు ఉండేది, అప్పుడు కేసీఆర్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో ఉండేది, ఆఫ్కోర్స్ ఎన్టీఆర్ తోటి ఉండేది. అప్పుడు అంత తెలంగాణ మీద ఎంత ప్రేమ లేకుండే, కానీ అప్పుడు వాళ్ళు అనేది టీడీపీలో ఉన్న మంత్రులు, పొలిట్ బ్యూరో మెంబర్స్ కొంతమంది నాకు తెలుసు, వాళ్ళు అనేది అన్నిట్లో మంచి ఐడియా టీడీపీలో కేసీఆర్ గారే ఇస్తారు. తనకు లాంగ్ టర్మ్ విజన్ ఉన్న ఐడియాస్ ఇస్తారు. ఉదాహరణగా జన్మభూమియో, అందులో కేసీఆర్ కాంట్రిబ్యూషన్ చాలా మంచిగా ఉంది టీడీపీలో. తర్వాత ఈవెన్ విజన్ 2020లో కేసీఆర్ గారి పాత్ర ఉన్నది. కేసీఆర్ నిజంగానే తనకు ఎడ్యుకేషన్ ఎక్కువ లేకున్నా కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ తోటి సోషల్ ఇష్యూస్ మంచిగా గ్రాస్ప్ చేస్తారు, ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయి మంచిగా గ్రాస్ప్ చేస్తారు. అండ్ తను ఇటువంటి లాంగ్ టర్మ్ పాలసీస్ టీడీపీలో ఉన్న కాంట్రిబ్యూట్ చేసిండ్రు. ఆయన స్టార్ట్ కూడా చేసిండు చంద్రబాబు నాయుడు గారు. చాలామందికి తెలియదు జన్మభూమి బిహైండ్ కేసీఆరే ఉన్నారని, కొంతమంది నాకు కూడా తెలియకుండా ఎవరో చెప్పింది నాకు. అయితే ఇటువంటివి ఉండే, కానీ ఇప్పుడు ఆయన పవర్కి వచ్చినాక అటువంటివి ఎందుకు చేస్తలేరని నాకు విచిత్రం అవుతున్నా. మనిషి మారిండా, అధికారంకి వచ్చినాక టైం లేకుండా అయిందా? నేను అనుకుంటే ఇన్సెక్యూరిటీ వచ్చినట్టున్నది. అధికారం వచ్చింది, సాధించిండు. కోర్స్ ముందు యాంటీ తెలంగాణ ఉండేది, తర్వాత సడన్లీ తెలంగాణకు వచ్చిండు. మేమందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం, తెలంగాణకు చేసినాము, ఎంతో చేస్తాం అనుకున్నాము. ఆయనకు కొంచెము ప్రజలకు అవసరాలు తెలుసు, కానీ సడన్లీ ఏదో ఇన్సెక్యూరిటీ వచ్చినట్టున్నది. ఆ షార్ట్ టర్మ్ విజన్ పోయి ఆ లాంగ్ టర్మ్ విజన్ పోయి షార్ట్ టర్మ్ విజన్ వస్తుంది. ఆ షార్ట్ టర్మ్ విజన్ పోయి మొత్తము ఎలక్షన్ విజనే వస్తుంది. ఎలక్షన్కి ఏం పనిచేస్తాయి, ఈవెన్ షార్ట్ టర్మ్ విజన్ లేదు, ఈ ఎలక్షన్కి ఏం పనికి వస్తుంది, గది చెప్పాలి, అవతలు పడాలి, మళ్ళీ ఇంకో హుజరాబాద్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుంటున్నారా? అంతే అండి. దళితులకు 10 లక్షలు ఇస్తా అంటున్నారు, అందరికి ఇస్తాడంట. అది ఎవరి పుణ్యాన? మన ఈటల రాజేందర్ గారి పుణ్యాల ఆడ సంతోషం. ఆ దళితులకు అందరికీ 10 లక్షలు.
మళ్ళీ మా చేవల దళితులకు ఏం కావాలండి? నిజంగానే ఉన్నాయి ఆ పైసలు ఆయన దగ్గర. ఇప్పుడు చేవేళ్ళకి ఎలక్షన్స్ లేవు కదా ఇప్పుడు. చేవేళ్ళకి ఎలక్షన్స్ లేవు కదా ఇప్పుడు. అంటే 120 కాన్స్టిట్యున్సీ, 119 కాన్స్టిట్యున్సీస్ అలా 2,500 ఇస్తే ఎంత? 25,000 కోట్లు. ఆ 25,000 కోట్లు ఎప్పుడు ఇస్తాడు? ఇంత దాని బదులు 9,000 కోట్లు నిరుద్యోగ అందరికి వస్తాయి, దళితులకే కాక అందరికి వస్తాయి. మళ్ళీ దళితులకు వేరే ఇవి కూడా ఇవ్వండి. మస్తు ఆర్థికంగా మస్తున్నాయి. కానీ ఈయన చేసే పాలసీస్ నోరు తెరిస్తే నోట్లో చాక్లెట్ పెట్టుడు, ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్ విజన్కే పనిచేయాలి. అవగాహన లేక కాదు, ఇన్సెక్యూరిటీ, ఎక్కడ ఓడిపోతారా అని. ఎందుకంటే కేసీఆర్ డైరెక్ట్ మన కౌశిక్ రెడ్డి జాయిన్ అయినప్పుడు ఆయన ఓపెన్గా చెప్పాడు, మాది రాజకీయ పార్టీ, మేము మట్టంలో ఉంటున్న వాళ్ళం కాదు, ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని మేము అనౌన్స్ చేస్తాం, బరాబరు చేస్తాం అని చెబుతున్నాడు. అయినా కూడా జనం రెస్పాన్స్ చూస్తుంటే ఎన్నికల్లో వాళ్ళకి పాజిటివ్గా గతంలో రిజల్ట్స్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. ఎన్నికల ముందర అనౌన్స్ చేయడము, రిజల్ట్స్ కూడా అదే విధంగా వస్తున్నాయి. నాకైతే అది బ్రేకింగ్ న్యూస్గా అనిపించింది. బ్రేకింగ్ న్యూస్, కేసీఆర్ నిజం మాట్లాడుతుండు అంటే అది బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు అబద్ధాలు మాట్లాడుతున్నా, నిజమే మాట్లాడిండు. ఆ రోజు మాత్రం నిజం మాట్లాడిండు. అవును, నిజమే మాట్లాడిండు. నేను కూడా అదే అంటున్నా. ఎలక్షన్ విజన్ తక్కువైంది. విజన్ తక్కువయ్యే వరకు లాంగ్ టర్మ్లో, షార్ట్ టర్మ్లో, మిడ్ టర్మ్లో మనకు నష్టమవుతుంది. ఇమీడియట్ ఎలక్షన్ కొరకు వాళ్ళకి లాభం అవుతుంది. కానీ రాష్ట్రానికి, నిరుద్యోగులకు, రైతులకు ఎవరికీ లాభం అవుతలేదు అని నేను అనేది. కరెక్ట్, కేసీఆర్ కరెక్ట్ మాట్లాడాను. చాలా సంతోషము. చాలా రోజుల తర్వాత కేసీఆర్ సత్యం పలికిండు అని చాలా, అది బ్రేకింగ్ న్యూస్గా మీరు పెట్టాలి. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, మీరు టీఆర్ఎస్లో చేరినప్పుడు 2013లో మీరు కేసీఆర్ని కలిసినప్పుడు, అప్పుడు కేసీఆర్, ఇప్పుడు కేసీఆర్ తేడా ఏం గమనిస్తున్నారు మీరు? నేను మనిషితోటి ఫస్ట్ టైం కలిసినప్పుడు మీరు మర్యాదగా మాట్లాడతారా, ఎట్లా మాట్లాడతారు, అవన్నీ ఉంటాయి. సూపర్ఫిషియల్గా నేను కూడా హాస్పిటాలిటీ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు ఎట్లా ఉండే? కేసీఆర్ గారి దగ్గర ఎప్పుడు కూడా హాస్పిటాలిటీ ఫస్ట్ క్లాస్ ఉంటుందని. ఎవ్వరు వచ్చినా కూడా, మిత్రుడు వచ్చినా కూడా, అవతలోడు వచ్చినా కూడా హాస్పిటాలిటీ మంచిగా ఉంటుంది. కేసీఆర్ అనే హాస్పిటాలిటీ మీద తప్పు పడలేము ఎవ్వరు కూడా. అది నేను అనుకుంటా మన తెలంగాణలో అందరికీ ఉంటుంది, తెలంగాణ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అండ్ కేసీఆర్ కూడా అది ఉన్నది. కానీ మనిషిని నేనైతే చాలా టైం తీసుకుంటా గుర్తుపడతాను. నేను మనిషిని ఎగ్జామిన్ చేయను. కేసీఆర్ గారు ప్రతి మనిషిని ఎగ్జామిన్ చేస్తాడు. ముంగట మాట్లాడింది ఏంది, వెనుక మాట్లాడింది ఏంది, ముంగట మాట్లాడింది ఏంది, నెత్తిలా ఏం ఆలోచిస్తుండే స్కానింగ్ చేస్తాడు. ముంగట ఏముంది, వెనకేముంది, లోపట ఏముంది, బయట ఏముంది స్కాన్. నేనేమో డైరెక్ట్, మీరు నాతో మంచిగా ఉంటే నేను మీతో మంచిగా ఉంటా, మీ ఉద్దేశం ఏంది ఏదంటే అది నాకు అవసరం లేదు, మీ యాక్షన్ ఏంది చూస్తా, మీ యాక్షన్స్ కరెక్ట్ ఉంటే నా యాక్షన్స్ కూడా మీతో ఉంటా, మీకు హెల్ప్ చేస్తాం, అది చేస్తా. అయితే నేను కేసీఆర్ ఉద్దేశము, ఇంటెన్షన్, లోపట ఏమనుకుంటే ఎప్పుడు కూడా నేను అనలైజ్ చేయలేదు. కానీ 2014 తర్వాత కొన్ని ఎలక్షన్ కొన్ని వాగ్దానాలు ఇచ్చిండు. జియో 111 అని తెస్తాను. ఫస్ట్ నేను కాగానే ఫస్ట్ థింగ్ నేను అప్పుడు కేసీఆర్ గారు, అప్పుడు ఇది కూడా న్యూస్లో చాలామంది మర్చిపోయిండు, ఒకప్పుడు చరిత్రలో హిస్టరీలో కేసీఆర్ గారు సెక్రటేరియట్ పోయే చీఫ్ మినిస్టర్ ఉండే. అప్పుడు పోగానే నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు జియో 111 మీరు తీస్తా అన్నారు, ఇప్పుడు తీయండి అని. తర్వాత చేస్తామన్నారు, మళ్ళీ ఇచ్చాం, మళ్ళీ ఇచ్చినాం. తర్వాత 3 months తర్వాత మళ్ళీ ఇంకో ఇతర ఇస్తాం, తర్వాత చూద్దామంటే మళ్ళీ 3 months తర్వాత, మళ్ళీ 6 months తర్వాత ఇచ్చిన. 3 times నేను ఉత్తరం ఇచ్చిన, జియో 111 మేము తీస్తామన్నాము, మీరు తీస్తా అన్నారు, తీస్తలేరు, దాన్ని కొంకబెట్టి. సో తర్వాత చెప్పిందోటి యాక్షన్ వేరే అని నాకు తెలిసింది. ఇంకోటి ఎవరో చెప్పిండ్రు, కేసీఆర్ గారికి మీరు ఏదన్నా ఒకసారి అడుగుకోవాలి, రెండోసారి చేయొద్దు, మూడోసారి అడిగితే మీరు పార్టీ నుంచి బయటికి పోవాల్సి వస్తుంది. అవునా? చాలామంది అంటారు అట్లా, అదో సామెత ఉంది టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారికి చెప్పినా అడిగినా ఓసారి అడగాలి, రెండోసారి అడగొద్దు. రెండోసారి ఒకవేళ అడిగేద్దుంటే రిక్వెస్ట్ చేసినట్టు అడిగాను, మూడోసారి అడిగితే మీ పార్టీ. నేను 2014 3 సార్లు అడిగిన. అయితే 3 సార్లు అడిగిన తర్వాత అయినా కూడా నాకు మంచిగా రెస్పెక్ట్, ఎందుకంటే నేను ఏది అడిగినా నా సొంత కొరకు అడగకపోయేది. తర్వాత రంగారెడ్డి నేను రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ చూసుకుంటాను, నేను ఓన్లీ మా చేవెళ్ళ పార్లమెంట్ చూసుకోవాలని నా అభిప్రాయం ఉండేది. నేను స్టేట్ వైడ్ ఇష్యూలో ఓన్లీ తెలంగాణ అక్కడ తీసేది, ఎక్కడ ఢిల్లీలో మాట్లాడితే ఓన్లీ మోస్ట్లీ తెలంగాణ కొరకు మాట్లాడేది. హైకోర్టు రావాలన్నా, ఎయిమ్స్ కావాలన్నా, ఇవన్నీ బాగానే కొట్లాడేది. మేము మంచి టీం ఉండేది ఢిల్లీలో ఎంపీలో. కానీ ఇక్కడ అయితే నేను ఓన్లీ కేసీఆర్ గారిని కలిస్తే ప్యూర్లీ చేవెళ్ళ పార్లమెంట్ గురించి కలిసేది, నా గురించి కలవకపోయేది, నా సొంత పనుల గురించి
మరి ఇక్కడ ఏది వేరే కాన్స్టిట్యున్సీ గురించి కాదు. అయితే కృష్ణా జలాలు తీసుకొస్తామన్నారు, అంతరం చెరువు కట్టిస్తామన్నారు, లక్షదేవపల్లి రిజర్వాయర్ కట్టిస్తామన్నారు. వీటి గురించి నేను అడుగుతా ఉన్నా, డిలే చేస్తుండే. తర్వాత కొన్ని రోజులు చెప్పింది, ఉదాహరణగా లక్షదేవపల్లి రిజర్వాయర్ 5 TMC ఉండే, 10 TMC చేస్తే మంచిగా ఉంటుంది అని అంటే 10 కాదు, అది ఎత్తైన ప్రాంతం, అది 20 TMCలు చేస్తే మా చేవెళ్ళ ప్రాంతం మంచిది, హైదరాబాద్ సిటీ డ్రింకింగ్ వాటర్ కూడా మంచిది అని చెప్తే, ఇగో ఎంపీ గారు అంటున్నాడు చేయండి, అది 20 చేయండి అంటే నేను పొంగిపోయినా. నేను అడగగానే కేసీఆర్ గారు లక్షదేవపల్లి 20 TMC చేస్తా అంటే మొత్తం మన చేవెళ్ళ, వికారాబాద్, సస్యశ్యామల అవుతుండే, ప్లస్ ఇన్ని నీళ్ళు హైదరాబాద్ కూడా వస్తుండే. ఎంతమంది సీఎం? తర్వాత విశ్వేశ్వరయ్య ఇంజనీర్ ఉత్తనే మాట్లాడతాడు, మళ్ళా చెప్పిండు ఉత్తనే, ఆయన ముంగట చెప్పిన అది పక్కకు ఇంజనీర్ అన్నారు. తర్వాత నేను మర్చిపోయాను. తర్వాత తన ట్రూ క్యారెక్టర్గానే అవసరం లేకుండే నేను అనుకుంటున్నా ఏంటంటే, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ చేట్లారా పొడగొట్టుకుంటు కేసీఆర్ గారు. అందుకే 5 ఏళ్ళు ఉంటే నేను ఓడిపోతా అని ముందస్తు ఎలక్షన్స్ పెట్టిండ్రు. అంటే మెల్లమెల్లగా బై 2015 తెలిసిపోయింది. అంటే ఆయన దొంగ అబద్ధాలు ఆడతాడనే అభిప్రాయం లేదు, కానీ ఎందుకో ఇన్ఎఫిషియెంట్, తర్వాత రాంగ్ డెసిషన్స్ తీసుకుండు. 2017 వరకు నా నమ్మకం వచ్చింది, ఈయన అబ్సల్యూట్ రోడ్ సైడ్ చీట్. అందరు తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ తెలంగాణ ప్రజలను చీట్ చేస్తుండు. ఎందుకంటే నా కళ్ళారా చూసిన కాళేశ్వరం డిజైన్. అంటే మీరు రోడ్ సైడ్ చీట్ అనే పదం వాడారంటే చాలా ఆవేదన చెందుంటారు మీరు. నాకు ఇప్పుడు ఇంకా తర్వాత 2018 వరకు ఉండే యాక్చువల్లీ రోడ్ సైడ్ చీట్ అనొద్దు నేను. ఎందుకంటున్నా అంటే నేను వాళ్ళ ఊర్లా కదే అంటారు. కేసీఆర్ గారు ఆవేదన మీరు పొందుంటారు మీరు. తర్వాత ఎక్కువ ఎందుకంటే నేను నా కేసీఆర్ గారి మీద మారే రెస్పెక్ట్ ఉండే, కానీ ఇది నేను దుబాక్ ఎలక్షన్స్ అప్పుడు నాకు వాళ్ళ ఊర్లో పనిచేసే అవకాశము, నాకు వాళ్ళ ఊరని కూడా తెలియదు. ఎందుకంటే నాకు ఒక పెద్ద గ్రామం, అంటే 3-4 వేల ఓట్లున్న గ్రామం వాళ్ళు ఒక్కటి చేసిండ్రు. ఎక్స్ఎంపీగా పెద్ద గ్రామం, అందరికి చిన్న గ్రామాలు ఉంటే నాకు పెద్ద గ్రామం. ప్లస్ ఆ దుబ్బాక రూరల్ మండలానికి 1 of the 3 ఇన్ఛార్జ్ నేను, హనుమంతరావు గారు, కొండా సురేఖ, మేము 3 ఇన్ఛార్జ్ ఉంటుంది. ప్లస్ ఓ గ్రామం ప్రత్యేకంగా నాకు ఇచ్చిండ్రు. అక్కడ గ్రామం పోయాక తెలిసింది ఏంటంటే ఇది కేసీఆర్ గారి గ్రామం. ఎందుకంటే ఆ చింతబడిక అనేది దీని హ్యామ్లెట్ ఏదో ఉండే, అక్కడ నోబడీ రెస్పెక్ట్స్ అండ్ అక్కడ ఆయన చరిత్ర మొత్తం బయటికి వెళ్ళింది. ఈ చిన్న అంటే ఏం చూసారు మీరు? అంటే ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదంటే అక్కడ ఆయన ఇంకా చెప్పాలంటే ఎదుకు టీవీ మీద చిన్న చీటింగ్స్ చేసేది ఆ ప్రజలను, దోకా చేసిండు, ఎంతోమందికి ఎన్నో వాగ్దానాలు చేసిండు, దుబాయ్ పంపిస్తా ఇదని, లేకుంటే దేంట్లలోనో ఎంతోమంది అందరు కూడా ప్రతి ఒక్కరు చెప్పిండ్రు, ప్రతి ఒక్కరు. అందుకే అనుకుంటే వాళ్ళ పిల్లలు అక్కడ సైడ్ ఓరు. అందుకే ఓసారి వాళ్ళ ఊర్లో ప్రతి ఇంటికి 50 లక్షలు ఇచ్చిండు వాళ్ళ సొంత ఊర్లో. ఎందుకంటే ఓసారి సీఎం అయినాక పోతే ఓ ముసామే నా పుష్టలేవురా కేసీఆర్ అని అడిగిందంట. ఇది నిజమా కాదో తెలియదు కదా, ఇక్కడనైతే చెప్పిండ్రు. ఎందుకంటే ఈయన చీట్ చేసిన కొడుకుకు ఉద్యోగం ఇప్పిస్తా అని ఇప్పించలేదంటే ఈమె పుస్తలు అమ్ముకుందంట. అందుకే ఆయన ఊరికి పోతే వాళ్ళోళ్ళే తిడతారని ప్రతి ఇంటికి 50 లక్షల వరకు ఇచ్చిండు. ప్రతి ఇంటికి కొత్త ఇల్లు కట్టించిండు, ఒక ట్రాక్టర్, 18 years కంటే ఎక్కువ ఉంటే ప్రతి ఒక్కరికి 10 లక్షలు. అప్పుడు చింతమడకలు ఇచ్చిండు, చింతమడకల నోరు మూస్తామని అందరిది. అయితే అక్కడ తన రియల్ క్యారెక్టర్ నాకు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ బయటికి వచ్చినాక ఆయన రియల్ క్యారెక్టర్ అప్పుడు అర్థమైంది. అండ్ సరే మనుషులు మంచోళ్ళు చెడ్డోళ్ళు అవుతారు, చెడ్డోళ్ళు మంచోళ్ళు అవుతారు, కానీ నేను అనుకున్నా అప్పుడు చిన్న ఉన్నప్పుడు ఏం లేకుండానేమో అందరినీ చీట్ చేసిండేమో. తర్వాత అవగాహన వచ్చింది మదన్ మోహన్ గారితో. తర్వాత ఇప్పుడు సరే ఒక లీడర్ అయ్యిండు. లీడర్ అయినాక అప్పుడు మంచిగా అప్పుడు చీట్ చేయని అవసరం లేకుండా, అది కూడా తెలంగాణ ఓ ధనిక రాష్ట్రంలో లీడర్ అయితే నిజంగానే ఆయన మెయింటైన్ చేయవచ్చు, తన గౌరవం మెయింటైన్ చేయవచ్చు. కానీ మళ్ళా అట్లనే చీటింగ్ ఎందుకు అవసరం? రోజు ఒకటి చెప్పి అది చేయకుండా రైతులకు రుణమాఫీ ఇస్తా అన్నాడు, ఆరోగ్యశ్రీని ముంచిండు. తర్వాత మ్యాక్సిమం మా చెవులకు ఇది మృగశిర వరకు కాలువల ద్వారా కృష్ణా నీళ్ళు అందిస్తా అన్నాడు. ఏమైనాయి? 2 మృగశిర అయిపోయింది. ఆడ చీటింగ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఓ చెప్పదెబ్బ పెట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆయన చేతుల నుంచే గుంజుకున్నాయి.
మొన్న గ్యాసెట్ తోటి. నిజంగానే ఒక ఇంత మంచి అవకాశంను చేట్లారా పొడగొట్టుకున్నది నాకు అనిపిస్తుంది. సరే ఆయన పోనీ కానీ మన యువకుల భవిష్యత్ అయితే తప్పక కేసీఆర్ నాశనం చేశారు. విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడు మీరు కలిసినప్పుడు అప్పుడు అధికారంలో లేనప్పుడు కేసీఆర్ అప్పటికి ఇప్పటికి తేడా ఎట్లా కనిపించింది? అంటే మనిషి బిహేవియర్ కావచ్చు, లేకపోతే యాటిట్యూడ్ కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, ఏదైనా తేడా? నేను లాస్ట్ కేసీఆర్ గారిని కలిసింది నేను అనుకుంటా అదే, అంటే మీటింగ్లలో ప్రగతి భవన్లోనో ఎక్కడనో తెలంగాణ భవన్లో మీటింగ్లో వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఉంటుంది, ఎంపీని ఎమ్మెల్యేలు పిలిచినవచ్చు. కానీ నేను కేసీఆర్ను అంటే ఇద్దరు ముగ్గురు నేను రెండే సార్లు వ్యక్తిగతంగా కలిసిన, అంటే హరీష్ రావు గారు ఉండే అట్లా. కానీ 5-6 మెంబర్స్ తోటి ఎన్నోసార్లు కలిసినాను. 2017 ఎండ్ తర్వాత ఎప్పుడు కూడా కలవలేదు తనను ఇప్పటి వరకు, ఓన్లీ పెద్ద మీటింగ్లో కలిసిన. 2018లో నేను ఆల్మోస్ట్ 6 months అడ్వాన్స్ నోటీస్ ఇచ్చి బయటికి వెళ్ళిన. అయితే అప్పటికి ఇప్పటికంటే నేను లాస్ట్ ఆయన కలిసింది వ్యక్తిగతంగా ఓన్లీ 2017లో. 17 తర్వాత ఇప్పటి వరకు నేను కలవలేదు. అంటే కలిసే అవకాశం రాదంటారా? అంటే ఆ అవకాశం ఇయ్యడా? అంటే మీరు అప్రోచ్ అయినా కూడా మీ నియోజకవర్గ సమస్యలు కానీ ఇవేమైనా చెప్దామని సీఎం దగ్గరికి వెళితే అంటే అక్కడ అప్పుడు 2014 తర్వాత ఆ ఫస్ట్ టైంలో ఎందుకో ఏమో ఎంపీస్ మీద ప్రేమనో గౌరవమో కానీ ఎంపీస్ నేనే కాదు, బుర్ర నరసింహగౌడ్ గారైనా, బీబీ పాటిల్ అయినా, ఎవరైనా ఎంపీస్కి అయితే ఫ్రీ ఉండే పాస్. అంటే కేసీఆర్ గారు ప్రగతి భవన్లో ఉంటే ఆఫీస్కు మేము పోతే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నన్ను డైరెక్ట్ క్యాబిన్కి వెళ్ళిపోయేవాళ్ళు వితౌట్ అపాయింట్మెంట్. అంటే అక్కడ చెప్పాలి, అంటే వితౌట్ అపాయింట్మెంట్ అంటే చెప్తే ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ డినై. రేపు హైదరాబాద్లో ఉంటారు కదా అంటే ఉంటారంటే నేను కలవచ్చా అంటే రానన్నా అనేది. ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ డినై చేయలేదు. హైదరాబాద్లో ఉంటే ఎప్పుడో ఒకసారి ఎవరికో విజిటర్స్ ఉన్నారు, రేపు అడుగు కేసీఆర్ కొడుతుంది, వాళ్ళ సెక్రటరీ టీం ఉంటుంది, అడిగితే మాకు ఎప్పుడు కూడా ఇచ్చేది. ఎమ్మెల్యేలకు మంత్రులకు ఏం కష్టం ఉండేది. అది ఈటల రాజేందర్ చదువుతుంది, ప్రగతి భవన్కి వెళ్ళాలన్నా అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా మంత్రుల్ని రానిచ్చేవాడు కాదు అంటుంటాడు కదా, ఎంతవరకు కరెక్ట్? అవును. అయితే తర్వాత మరి కలుసుడు కష్టమైంది ఎంతోమందికి. నాకైతే ఎప్పుడు ఐ వాజ్ ఆల్వేస్ నెవర్ డినైడ్. ఒక్కసారి కూడా ఐ వాజ్ నాట్ డినైడ్ అపాయింట్మెంట్. ముఖ్యంగా నాకు ఆశ్చర్యమైంది ఏంటంటే హరీశ్వర్ రెడ్డి గారు డిప్యూటీ స్పీకర్ ఉండే, చాలా సీనియర్. నాకు ఆయన మీద గౌరవం బాగుంటుంది, ఎందుకంటే ఆయన మంచి నాయకుడు. డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే ఉండే పరిగి నుంచి. అయితే నేను గెలిచినప్పుడు ఆయన కొన్ని నేరోలో ఓడిపోయిండు. అండ్ ఆ అంతారం చెరువు, లక్షదేవపల్లి చెరువులు రిజర్వాయర్ అయితే కట్టిస్తా అని వాగ్దానం చేసిండో అవి పరిగిలనే ఉంటాయి. అయితే ఆ సార్ మాత్రం ఓడిపోయింది. అయితే నేను హరీశ్వర్ రెడ్డి గారు చెప్పిండ్రు మనం అడగాలి, నేనైతే లేను మీరు అని. అయితే మీరు కూడా రాండి అంటే వస్తా అంటే నేను అపాయింట్మెంట్ తీసుకున్నా. అండ్ నాకు హరీశ్వర్ రెడ్డి గారికి నేను ఫస్ట్ టైం కలిసిన. సెకండ్ టైం హరీశ్వర్ రెడ్డి గారికి మేము ఇద్దరం వస్తా అంటే నువ్వు ఒక్కనివే రా అని సెక్రటరీలు చెప్పిండ్రు. కానీ ఆయన హరీశ్వర్ రెడ్డిని తీసుకొస్తే ఆయన బయటనే ఆపిండు, రానియలేదు. ఆయన అంత సీనియర్, తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇద్దరు దోస్తులు మిత్రులు. అండ్ నన్ను టీఆర్ఎస్ పార్టీలా పిలిచిందే హరీశ్వర్ రెడ్డి అండ్ కేటీఆర్ వీళ్ళందరూ. అండ్ ఆయన మా జిల్లాలో పెద్ద మనిషి. ఆయన ఓడిపోయింది. ఆయన ఈవెన్ టు ఆస్క్ అబౌట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వాట్ ఈ ప్రామిస్డ్ ఇన్ పరిగి ఆర్ చెవెల్ల ఆయన రానియకపోయేది, ఆయన కలవకపోయేది. నేను నమ్మలేదు. తర్వాత మీరు రేపోదామంటే ఆయన నాకు తెలుసు ఆయన నాకు కలవాడు అని హీ స్టాప్ టేకింగ్ అపాయింట్మెంట్స్ ఆల్సో. అది హరీశ్వర్ రెడ్డి గారిని. ఇంకా సీనియర్లు ఎవరైనా ఇట్లాగే అవమానం ఇలాగే ఉంటుందా? అంతే, అవును. ఎందుకో ఏమో ప్రత్యేకంగా ఎంపీ నేనున్నప్పుడైతే, ఇప్పుడు తెలియదు పరిస్థితి, నేనున్నప్పుడైతే ఏ ఎంపీకి కూడా షికాయత్ లేకుండే అరే కేసీఆర్ కలవడని. ఓన్లీ అందరు మాకు తెలిసిన ఎమ్మెల్యేలకు మంత్రులకు ఉండేది, వాళ్ళని కలవ. ఎందుకంటే ఎంపీలు దీని మీద రాష్ట్రం మీద పట్టించుకోరు కదా, అందుకే. అయితే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఆ చైనా ఎంపరర్ ఒక ఆయన ఉండే లీగలిజం అనే గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మెథడాలజీ తీసుకొచ్చిండ్రు. అంటే వెనకటి ఎట్లుండేది అంటే ఈయన కూడా అదే పాటిస్తుండని నేను అనుకుంటున్నా. లీగలిజం అనే మెథడాలజీ చాణక్యుడు కూడా దీని మీద రాసిండు. అండ్ లీగలిజం అంటే అదో అడ్మినిస్ట్రేటివ్ సిద్ధాంతం అన్నమాట. హువాంగ్ డి అని మొట్టమొదటి చైనీస్ ఎంపరర్. అయితే ఆయన అది అంటే 200 BCలా. అంతకంటే ముందు ఎన్నో థియరీస్ ఉండే.
మా దగ్గర వేదాలు ఋగ్వేదాలు ఉన్నట్టు అక్కడ కూడా ఉండేది. అందులో లీగలిజం అనే ఒక ఎంతోమంది పుస్తకాలు రాసింది. దాన్ని ఆ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ప్రజలకు వాళ్ళ మంచి ఏదో తెలుసు, లోకల్ నాయకులకు వాళ్ళ మంచి ఏదో తెలుసు, కానీ ఓన్లీ రాజుకు రాజ్యానికి ఏం మంచి తెలుస్తుంది. అందుకే ప్రజలను నమ్మొద్దు, ప్రజలకు రాజ్యానికి ఏం మంచిదో తెలియదు. లోకల్ నాయకు అసలు నమ్మదు, ఎందుకంటే లోకల్ నాయకు వాళ్ళ ప్రాంతానికి ఏం మంచిదో తెలుస్తుంది, కానీ దేశానికి రాష్ట్రానికి ఏం మంచిదో వాళ్ళు తెలియదు. అయితే అప్పుడు వెనకటి ఎట్లుండే, రాజులు ఉంటే సామంత రాజులు దొరలు జమీందారులతోటి పాలించేది. ఒక హైరార్కీ ఉండేది, మీద రాజు ఉండేది, సామంత రాజు ఉండేది, కింద దొరలు వీళ్ళు ఉండేది. వీళ్ళకు రెవెన్యూ కలెక్షన్ బాధ్యతలు, సెక్యూరిటీ బాధ్యతలు, వీడు 20 మంది సైనికులు పెట్టుకో, 2 గుర్రాలు పెట్టుకో అంటే ఆ సామంతరాజు 2000 మంది సైనికులు, 200 గుర్రాలు, అట్లా రాజుకు ఎంతోమంది ఉంటే అట్లా అది ట్యాక్స్ కలెక్షన్ కానీ, లీగల్ సిస్టమ్ కానీ, గవర్నెన్స్ కానీ, లేకుంటే యుద్ధానికి ఆర్మీ కానీ, ఇట్లా హైరార్కికల్ స్ట్రక్చర్ ఉండేది వెనకట అన్ని దేశాలలో, యూరోప్లా, చైనాలా ఇక్కడ. కానీ లీగలిజం ఏంటంటే వీళ్ళు ఏమన్నారు, లీగలిజం ప్రకారంగా ప్రజలను, సామంతరాజులను లేకపోతే లోకల్ లీడర్స్ను నమ్మొద్దు. అయితే ఆయన ఏం చేసిండంటే ఆయన సొంత జీతం ఇచ్చే ఆఫీసర్లను పెట్టుకొని ఆఫీసర్ల ద్వారా పాలించిండ్రు. అంటే ఆ ఎంపరర్కు, ఆ చక్రవర్తికి లోకల్ లీడర్స్ అవసరం లేదు, ఓన్లీ ఆయన ఆఫీసర్స్ను పెట్టుకొని పాలించిండు. ఈయన కూడా అదే పాటిస్తుండు. ఈయనకు లోకల్ లీడర్స్ ప్రజలు అవసరం లేదు, ఆఫీసర్లను పక్కకు పెట్టుకొని అన్ని నిర్ణయాలు ఆయన ఆఫీసర్లు తీసుకుంటారు. ఇప్పుడు మంచిగా ఒక సిస్టమ్ ఉంది, ఐఏఎస్ ఆఫీసర్లు అని ఉన్నారు. సో ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్ దాన్ని రాజ్యం పాలిస్తుంది. తెలంగాణ రాష్ట్రము చక్రవర్తి కేసీఆర్ గారు పాలిస్తుంది. అంటే ప్రజాప్రతినిధుల అవసరం లేకుండా, ప్రజాప్రతినిధులు అవసరం లేదు అని చెప్తాడు కదా. నేను కుక్కను పెట్టినా గాడిదని పెట్టినా గెలుస్తావు, నిన్ను చూసి ఓటేస్తుండ్రా, వీళ్ళు కూడా అట్లనే గెలుస్తుందుకు అక్కడ పోతున్నారు. అయితే ఆ లీగలిజం అనే పద్ధతి ఫాలో అవుతున్నట్టు అనిపిస్తున్నది కేసీఆర్ గారు. అందుకే ఎందుకంటే ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యేలు, సర్పంచ్లు లోకల్ ఇష్యూస్ ఉన్నాయి, ఎంపీలేమో అక్కడ ఢిల్లీలో ఉంటారు. సో అందుకే బహుశా ఎంపీలకు ఎక్కువ మర్యాద ఇచ్చేది, ఎందుకంటే లోకల్ పాలన ఎంపీల పాత్ర ఉండదు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఉంటారు, వాళ్ళని పక్కకు పెట్టారు. అందుకే వాళ్ళని కలవకపోయేది, ఎంపీలను కలిసేది. ఈ ప్రగతి భవన్కి సంబంధించి సంతోష్ రావు రోల్ ఎంతవరకు ఉంటుందంటారు ప్రగతి భవన్లో? నేనున్నప్పుడు అయితే బ్యాక్ ఎండ్ అనేది ముంగట రాకపోయేది. అండ్ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన కేసీఆర్కి అన్నిట్ల దగ్గర ఆయన్ని ఒక సమయంలో అన్నిట్లా అంటే అందరికంటే ఎక్కువ దగ్గర తనే ఉండేది కేసీఆర్కు. ఈవెన్ హరీష్ రావు గారైనా, లేకుంటే ఎవరైనా కూడా, కేకే మహేందర్ రెడ్డి గారైనా, లేకుంటే రాములు నాయక్ గారైనా, వీళ్ళందరి దగ్గర ఉండేది. వాళ్ళు ఈయన గేట్ దాటింది ఆ కేసీఆర్ను కలవరాదు అని చెప్పిపోయేది. హరీష్ రావు కొన్నిసార్లు ఈవెన్ కొడుకు తారక రామారావు కూడా కలవాలంటే ఈయన అపాయింట్మెంట్ త్రూగా కలవాలంట అన్నారు. నాకు తెలియదు, నేను చూడలేదు. కానీ నేనున్నప్పుడు ఎక్కడ ఈ రాజ్యసభ మెంబర్ మొన్న చేసిండు, అంతకుముందు హీ హ్యాడ్ నో అఫీషియల్ పొజిషన్ కదా. అప్పుడు మీరు ఉన్నప్పుడు పోస్ట్ లేకపోయినా ఆయన వ్యవహార శైలి కావచ్చు, లేకపోతే ఆయన రోల్, అంటే ఇప్పుడు అఫీషియల్గా ఒక రాజ్యసభ మెంబర్ అయ్యారు, కానీ ఇదివరకు ఎట్లా ఉండేది ఆయన యాక్టివిటీ? చాలా క్యాలిక్యులేటివ్, చాలా ఇది అందరితో మంచిగా ఉండేది. అండ్ ఒక్క మాట బయట మాట్లాడకపోయేది. సో ఈ ద పర్ఫెక్ట్ పర్సన్ ఫర్ ద రోల్ కేసీఆర్కు. సో ఒక్క మాట బయటకు చెప్పకపోయేది, నెగటివ్ ఆ పాజిటివ్ అన్నీ. అండ్ కేసీఆర్ చెప్పినట్టు హీ వాజ్ ద మోస్ట్ సూటబుల్ పర్సన్ టు బీ నెక్స్ట్ టు కేసీఆర్. అందుకే కేసీఆర్కి ఆయనకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టున్నారు. హరీష్ రావు గారి కంటే ఎక్కువ ప్రజలకు తెలియదు అప్పుడు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీ అని కొంచెం బయటికి వస్తుంది, కానీ లోపటుండి చాలా కేసీఆర్ అన్నీ ఆయన ఇంట్రెస్ట్ కాపాడేదంటే ఈయననే. అంటే ఇప్పుడు మీరు వింటున్నది, ఇప్పుడు ప్రగతి భవన్లో ఏం జరిగిన సంతోష్ రావు ద్వారానే జరగాలంటారా? ఏం జరిగింది ద్వారా కాదు, ఆయనకు అవగాహన ఉంటుంది. లేదు, అన్నీ ఆయన ద్వారా ఏం జరిగాయి, ఆయనకు అవగాహన ఉంటుంది. ఆయన ఈజ్ ఓన్లీ a మీడియా టు డైరెక్ట్. కొంతమంది ఆఫీసర్లు ఉన్నారు, ఈయనకు చెప్తే ఆ ఆఫీసర్ పోయి చెప్పామని ఈయన చెప్తాడు. ఈయన త్రూ పోతాయి అన్నీ, చాలా మటుకు ఈయన డైరెక్ట్ చాలా తక్కువ. డైరెక్ట్ కేసీఆర్ డైరెక్ట్లీ ఆఫీసర్లు ఆయనకు చెప్పబోయా అంటే చెప్తాడు. ఆయనతో ఆ పని చేపియవనా, లేకుంటే ఈ పని చేపియా అంటే అది ఈయన నిర్ణయం చేస్తూ ఉంటాడు. ఎవరు? సంతోష్ రావు గారు
నిర్ణయం తీసుకుంటాడు. అది ఎట్లా చేపియాలి, ఎవరితో చేపియాలి, ఎంత ఖర్చు అయితే, ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఏమి ఇవ్వదు, ఎవరి దగ్గర ఎంత తీసుకోవాలి, ఇవన్నీ. సో చాలా తెలివి వాళ్ళు. తీసుకోవాలంటే కమిషన్లా ఇక ఏమన్నా ఎట్లా చేపియాలంటే ఆయనకు తెలుసు. మీరు రేవంత్ రెడ్డి తోటి కలిసారు, మాట్లాడుతున్నారు, ఈటల రాజేందర్ని కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, అంటే ఎటు వెళ్ళబోతున్నారు మీరు అనేది జనానికి అందరికీ ఒక కన్ఫ్యూజన్. నేను ఎటు వెళ్ళానండి, నేను ఎక్కడ కూర్చున్నా అక్కడనే. 2000 ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కూర్చున్నావు అక్కడనే కూర్చున్నా. అంటే పార్టీ తెలంగాణ ఉద్యమం ఎందుకు వస్తున్నా, తెలంగాణ అభివృద్ధి కొరకు. టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వచ్చినా, తెలంగాణ అభివృద్ధి కొరకు. నేను ఎక్కడ పోతలేవు, పార్టీలు మారుతున్నాయి. ఏదైతే పార్టీ తెలంగాణ కొరకు కొట్లాడిందో అదే తెలంగాణ ద్రోహం చేస్తుంది, అదే తెలంగాణ లూట్ చేస్తున్నది, అండ్ అదే తెలంగాణ నాశనం పట్టిస్తుంది. అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారో లేదో కానీ జనం మటుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎటు వెళ్ళబోతున్నారు, కాంగ్రెసా బీజేపీనా? ఆ ప్రశ్న అడుగుతున్నందుకు ధన్యవాదాలు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఎటు వెళ్ళేటట్టు కాదు, ఎక్కడనైతే కూర్చుండో తెలంగాణ ఉద్యమంలో అక్కడనే కూర్చున్నాడు. అది ప్రజలకు వెళ్తే నాకు సంతోషం. నేను పార్టీలు మారుతుండొచ్చు, పార్టీలు చేస్తుండొచ్చు, నేనైతే మారతలేను. నేను తెలంగాణ కొరకు కొట్లాడుతున్నాను. టీఆర్ఎస్ కూడా తెలంగాణ కొరకు కొట్లాడింది, మళ్ళీ టీఆర్ఎస్ అవతల వెళ్ళిపోయింది, తెలంగాణకు వ్యతిరేకంగా పోయింది. నేను అక్కడనే ఉన్నా. నేను ఇంకా తెలంగాణ కొరకు కొట్లాడుతున్నా, తెలంగాణ అభివృద్ధి కొరకు, తెలంగాణ ఉద్యోగాల కొరకు. నిన్న మీరు ఉద్యోగాల గురించి మాట్లాడి కదా, విచిత్రమైన పరిస్థితి ఏంటంటే తెలంగాణ భవన్, అది ఆ ఏపీ భవన్ ఉండే, ఇంతకుముందు హైదరాబాద్ స్టేట్కు ఉండే, ఇప్పుడు ఏపీ భవన్ విభజన అయినాక ఏపీ తెలంగాణ భవన్ అయింది, దాని సగం. ఇప్పుడు తెలంగాణ భవన్లో మొన్న అయింది 47 ఉద్యోగులు ఉంటే 47లో ఓన్లీ 4 తెలంగాణ వాళ్ళు, 4 ఆంధ్ర వాళ్ళు, తక్కిన వాళ్ళందరూ వేరే రాష్ట్రాలు. తెలంగాణ వచ్చినాక కూడా మనం కొట్లాడిందే నీళ్లు నిధులు నియామకాల కొరకు. అయితే ఇక్కడ పోయి చెప్తే రెసిడెంట్ కమిషనర్ ఒక ఆయన ఉల్లాలో ఎవరో ఆయన పేరు, ఆయన మళ్ళీ మీద నుంచి అవలాడుతుండే. విభజన కాకముందు కాదు, ఇది 2018లో కొత్త పోస్ట్ ఫిల్ చేసి అన్న కూడా తెలంగాణ వాళ్ళని ఫిల్ చేయలేదు. అంటే నేను ఎక్కడ పోలేదు, నేను అక్కడనే ఉన్నా. నేను తెలంగాణ కొరకు కొట్లాడుతుంటిని, తెలంగాణ కొరకు ఉద్యోగాల కొరకు కొట్లాడుతుంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తా, ఇంకా ఎక్కువ కొట్లాడతా. ఎందుకంటే ఇప్పుడు అయితే తెలిసిపోయింది, నేను అప్పుడు కేసీఆర్ గారు నిజంగానే మంచి మార్గంలో పోతాడనే నమ్మకం ఉండే. తర్వాత మెల్లమెల్లగా అది తెలిసిపోయింది, ఈయన మంచి తప్పు మార్గం పట్టేది కాదు, అవుట్ రైట్ ద్రోహం చేస్తుండు. ఒక లాంగ్ టర్మ్ విజన్ అయినా షార్ట్ టర్మ్ అయింది, ఇంకా షార్ట్ టర్మ్ అయింది. ఇప్పుడు ఓన్లీ ఎలక్షన్ విజన్ ఉన్నది. ఎలక్షన్ కొరకే ఎట్లా అధికారం అదే కుర్చీని పట్టుకొని ఎట్లుండాలి గదే కానీ ఎలక్షన్ విజనే కానీ. అయితే నేనైతే కంటిన్యూస్గా మా చెవెళ్ళ నీళ్ళు, మా జియో ట్రిప్ 1 మా దాని కొరకే కొట్లాడుతున్నా. అంటే విశ్వేశ్వరరెడ్డి గారు, మీరు కేసీఆర్కి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయం కావాలి, ప్రత్యామ్నాయ పార్టీ గురించి చూస్తాను నేను అనేది గతంలో పలుసార్లు చెప్పారు. ఇప్పుడు కూడా అవును. దీన్ని రాజకీయంగా ఎట్లా రోడ్ల మీద వీరు నిరుద్యోగ వృత్తిస్తా అన్నాడు, ఇస్తలేడు, కేసీఆర్ దొంగ, కేటీఆర్ దొంగ అంటే ఏమైనా లాభమా? ఏం లాభం లేదు. దానికి అయితే పొలిటికల్ కొత్త పార్టీకి స్కోప్ ఉందంటారా ఇప్పుడు ప్రస్తుతం? కష్టం అండి. ఎందుకంటే ఎప్పుడు లేనట్టు ఇప్పుడు ఈవెన్ తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఎన్నో ఉద్యమాలు, పెద్ద ఉద్యమాలు చాలా పార్టీలు వచ్చాయి, చాలా పార్టీలు పోయాయి, కొత్త పార్టీలు. ఇప్పుడు ఎన్నో పార్టీలు పెద్ద వాళ్ళు పెట్టింది. కానీ ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉంటే ఒక పార్టీ సాధ్యము, అవసరం. కానీ అది నాతోటి అవుతుందా, ఈ నెక్స్ట్ 2 ఏళ్ళల్లో అవుతుందా, అది క్వశ్చన్ మార్క్. నా ఒక్కరితో అవుతుందా, అది డెఫినెట్లీ క్వశ్చన్ మార్క్. ఇంకా స్కోప్ ఉందంటారు? స్కోప్ ఉన్నది, అవసరం ఇంకా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా సంతోషం, రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కాంగ్రెస్ చాలా బలపడ్డది అండ్ బీజేపీ బలపడతా ఉండే. కానీ నాకంటే ఎక్కువ సంతోషం కేసీఆర్ గారికి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ బలంగా అయింది, బీజేపీ బలంగా అయింది. ఆయనకు 30 సీట్లు 20 సీట్లు వచ్చినా కూడా మళ్ళీ ఆయనే సీఎం. కేసీఆర్ అయితే సోనియమ్మ లేకుండా మోదీ గారు కాల్పడ్డదే, ఇప్పుడు మోడీ గారు సోనియమ్మనే లైన్ కట్టి నాతోటి పొత్తు పెట్టుకో అని ముందుకు వస్తానే ఆయనకు ఆశ. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఒక కొత్త పార్టీ ఉంటే మంచిగా. ఎందుకంటే ఎక్కడైనా ఒకటే రీజనల్ పార్టీ పవర్ఫుల్ ఉంటే, ఎక్సెప్ట్ నేను అనుకుంటా ఒరిస్సాలు తప్ప, ఆ రీజనల్ పార్టీ ఒక మూర్ఖంగా ప్రవర్తిస్తుంది అండ్ రాష్ట్రానికి ఎకానమీ కొరకు, డెవలప్మెంట్ కొరకు అది మంచిది కాదు.
అండ్ రెండు పొలిటికల్ పార్టీ, నేను మద్రాసు చదివిన ఏఐడిఎంకే డిఎంకే, ఆడ ఎట్లుంటుంది అంటే ఏఐడిఎంకే కొట్లాడుతుంటుంది. నేను ఏఐడిఎంకే అనుకో, మేము ఒక బిల్డింగ్ కడదామని ప్రాజెక్ట్ కడదామని ఫౌండేషన్ పెట్టినామనుకో, మీరు డిఎంకే అనుకోని కొట్లాడతారు, నెక్స్ట్ టైం మీరు గెలుస్తారు. మీరేం చేస్తారు, ఆ ఫౌండేషన్ తీసి వేరే కట్టరు, దాని మీదనే ఇంకో అంతస్తు, మళ్ళీ నెక్స్ట్ వస్తా నేను దాని మీద ఇంకో అంతస్తు. డెవలప్మెంట్ అయితే ఆగదు. ఇక్కడేంది, అటు పోయిన వాళ్ళు చేసేదాన్ని అది రద్దు చేయాలి, దాన్ని అట్లే ఉంచాలి. పెద్ద పెద్ద టన్నులు కట్టిండ్రు ఎస్ఎల్బీసీ, అది కాంగ్రెస్ కట్టింది కదా, మేము చేయొద్దు. డాక్టర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ పెడితే దాని పేరు తీసేయాలి, అంబేద్కర్ పేరు తీసేయాలి, ఆయన కులదేవత లేకుండా వాళ్ళ సతీమణి కులదేవత పేరు పెట్టుకోవాలి, ప్రాజెక్ట్ రిజైన్ చేసి నేనే కట్టినా అని చెప్పాలి. అయితే అది అధికారం నెత్తిలకు వస్తుంది. అది అందరికీ బహుశా నాకు వస్తే నాకు కూడా నెత్తిలకు ఎక్కుతుండొచ్చు. రెండు పార్టీలు ఉన్నప్పుడు అంత నెత్తిలకు ఎక్కదు, అంత పిచ్చితనం నెత్తిలకు ఎక్కదు. ఆ పవర్ తోటో మత్తు వస్తుంది, అది రాదు. ఎందుకంటే డిఎంకే ఉన్నా ఏడిఎంకే ఉన్నా ఈసారి మేము, నెక్స్ట్ టైం వాళ్ళు, అండ్ ఇద్దరు కలిసి అభివృద్ధి చేస్తారు, ఒకరినొకరు రెస్పెక్ట్ చేస్తాడు. ఈయన ఎవరిని అపోజిషన్ రెస్పెక్ట్ చేయడు. అధికారం రాగానే అపోజిషన్ వాళ్ళు గొర్రెలను కొన్నట్టు కొంటున్నాడు. అయితే ఇది రాష్ట్రానికి చాలా అవసరము. అయితే ఒక్క నిమిషం అండి, అయితే కానీ పోలీసు ఎట్లా వాడుకుంటున్నా అంటే ఇంటి పని మనుషుల తీరు వాడుకుంటున్నారు. ఐపీఎస్ ఆఫీసర్ను ట్రాన్స్ఫర్ చేస్తాను దటాయిస్తున్నాడు, ఐఏఎస్ ఆఫీసర్ను ట్రాన్స్ఫర్ చేస్తాను దటాయిస్తున్నాడు. అండ్ దీంతో ఇప్పుడు ఈవెన్ అందరి అపోజిషన్ ఫోన్లు అన్ని ట్యాప్. నేను గాంధీ హాస్పిటల్లో అప్పుడు మాస్క్లు పీపీఎల్ కిట్ లేకుండే ఇవ్వకుంటే మేము ప్రొటెస్ట్ చేస్తాను పోతే మాకు తెలుసు ఏంటంటే మా ఫోన్లు ట్యాప్ చేస్తుండ్రు. అందుకే మా స్ట్రాటజీ మార్చినాం. ప్రొటెస్ట్ చేయాలంటే ప్రొటెస్ట్ చేస్తామని డేట్ టైము చెప్పొద్దు ఫోన్లలో, ఎందుకంటే ట్యాప్ అవుతుంది, వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారని. డేట్ టైము మేము జస్ట్ ఈ ఫోన్లు కూడా ట్యాప్ జరిగినట్టు మీకు 200% అని తెలుసుకున్నాడు. అయితే ట్యాప్ ఎప్పటిసందో నా ఎలక్షన్ ముందు వస్తుంది, నా ఫోన్ కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి ట్యాప్ చేసిండ్రు పోలీసు వాళ్ళు. అయితే ఇప్పుడు మొన్న అయింది, లాస్ట్ ఇయర్ అయింది, అప్పుడు మేము చెప్పినాము నాకు తెలుసు ట్యాప్ చేస్తారని. డేట్ టైం చెప్పాము, డేట్ టైం 15 minutes ముందే చెప్తాం, బై టైం పోలీస్ విల్ నాట్ రియాక్ట్ అని. మేము గాంధీ హాస్పిటల్కు నేను, రాములు నాయక్, ఇంకా మన గూడూరు నారాయణ రెడ్డి ప్లస్ కొంతమంది కార్యకర్తలు 15-16 members మనం గాంధీ హాస్పిటల్ సర్ప్రైజ్ విజిట్ చేద్దాం, ఆడ నిజంగానే పీపీ కిట్లు ఎట్లున్నాయో చూద్దామని. మేము 2 days ముందు ప్లాన్ చేసినాం. డేట్ టైం 15 minutes ముందు ఒకరికొకరు కాల్ చేసుకున్నా, అంతలో పోలీస్ యాక్ట్. నేను ఎల్లక్ మోదాలు కాల్ చేసిన, నేను 15 minutes అక్కడ చేస్తున్నా, ఇక్కడ పబ్లిక్ స్కూల్ ముంగట బేగంపేటలో. నేను 10 నిమిషాలుగా అక్కడ చేరే వరకు పోలీసు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. గూడు నారాయణ ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇటువంటి పరిస్థితిలో ధర్నా చౌక్ తీసేసిండ్రు. అయితే కొత్త పార్టీ మీద అన్నిట్లా ఈ కొత్త పార్టీ ఎవరైతే పెడతారో వారిని ఎట్లా చంపాలని చూస్తాడు. అయితే దాడి పెద్దగా చేస్తాడు. కాంగ్రెస్ బీజేపీ పక్కకి పెట్టి ఫస్ట్ కొత్త పార్టీని చంపాలని చూస్తారు. అంటే మీరు అప్పుడు మాట్లాడుకున్నారా నారాయణ రెడ్డి గారు, రాములు నాయక్ కొత్త పార్టీకి సంబంధించి? అది కాదు, అది ఓన్లీ అది ఉదాహరణ, అది గాంధీ హాస్పిటల్ సంబంధించింది. నేను వీళ్ళతోటి మాట్లాడుకోలేదు, నేను అందరితో మాట్లాడుతున్నాను. తీర్మాన్ మల్లన్న గారితో మాట్లాడినా, తనకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి. కోదండ రామ్ గారితో, చెరుకు సుధాకర్ గారితో, ఎంతోమంది యూనివర్సిటీ గ్రూప్స్ తోటి నేను మాట్లాడుతున్నాను. అదే కొత్త పార్టీ అవసరమా, ఎట్లా పెట్టాలని మాట్లాడుతున్నాము. కానీ అల్క కాదు, కేసీఆర్ గారు అంటారు కదా కొత్త పార్టీ అంటే పండబ పెట్టినట్ట. కరెక్ట్, అది పండబ పెట్టినట్టు కాదు. బహుశా ఆయన భాషలో కొత్త పార్టీ అంటే పెద్ద మెగా బిజినెస్ పెట్టినట్టు. మీరు వీళ్ళందరితో మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు కోదండరామ్ గారితో మాట్లాడారు, చెరుకు సుధాకర్ తోటి మాట్లాడారు, ఇలా అందరితో మాట్లాడుతున్నారు. ఎట్లా ఉంది సార్ వాళ్ళ రెస్పాన్స్, ఎట్లా ఉంది? వాళ్ళకు కూడా ఇది అవసరం అనేది వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. కోదండరామ్ గారు ప్రయత్నం చేసిండ్రు. ఇంటి దర్వాజా కూలగొట్టిండ్రు. అంత పెద్ద మనిషిని ఇంటి రాత్రి 3 గంటలు తెల్లవారుజాములా ఎవరైతే తెలంగాణ టీజేఎస్ జేఏసీ ఇలా కొట్లాడినో, సో అట్లాంటి పోలీస్ దాడులు, ఫోన్ ట్యాప్లు ఇవన్నీ కూడా విపరీతంగా చేసిండ్రు. ఆయనను గెలవనీయకుండా ఆయన రైట్ హ్యాండ్ కొనుడు, లెఫ్ట్ హ్యాండ్ కొనుడు. అంటే వీళ్ళు ఎంత విపరీతంగా అంటే పైసలు సంపాదించిందంటే వాళ్ళకు 5 కోట్లు 10 కోట్లు అంటే చిల్లర, 5 పైసలు 10 పైసలు అన్నట్టు చిల్లర. మీరు అంటున్నారు కదా ఇంత ధనిక రాష్ట్రము, ఇంత
రెవెన్యూ ఉన్నా ఎక్కడ పోయింది, ఉద్యోగాలు ఎందుకు వస్తున్నాయంటే ఆ రెవెన్యూ అంతా ఇక్కడ పోయింది. అండ్ దానికి ఇంకోటి కూడా నేను ఉదాహరణ చెప్తా. నేను వేరే రాష్ట్రాలు రీసెంట్లీ తిరిగిన, ఆల్ సౌత్ ఇండియన్ స్టేట్స్ తిరిగిన రీసెంట్లీ. నేను అక్కడ కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు పోయి వచ్చినట్టు. ఆడ వేరే తిరిగి ఉంటాయి, ఎకానమీ వెరీ వెరీ డిఫరెంట్ ఉంటుంది. అయితే ధనం అంతా ఎక్కడ పోయిందంటే వీళ్ళ దగ్గర పోయింది. వీళ్ళు కోదండరామ్ గారు ఏ పార్టీ పెట్టినా ధనం, ఎందుకంటే వాళ్ళు ఎంతోమంది పనిచేసేటోళ్ళు చిన్న వాళ్ళు 10 లక్షలు చూడని వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఒకటేసారి 5 లక్షలు ఇస్తే నిజంగానే ఎంత పెద్దగా ఉన్నా కూడా ఇది దాని మీద నువ్వు ఇవ్వకుంటే ఇగో నీ రిజిస్ట్రేషన్ కాదు, లేకుంటే నీ రెవెన్యూల ప్రాబ్లం అవుతుంది. ఈయన ఒక్కటే ఒక చీఫ్ మినిస్టర్, ఉత్త పోలీసు ఇది కాదు, ప్రతి డిపార్ట్మెంట్ వాడిండు. అంటే విశ్వేశ్వరరెడ్డి గారు, ఇందాక మీ ప్రత్యామ్నాయ పార్టీకి సంబంధించి కొద్దిగా కంటిన్యూషన్ ఒక ప్రశ్న అడుగుతాయి. ఇందాక మీరు మాట్లాడుతూ చెప్పింది కేసీఆర్, యాంటీ కేసీఆర్ ఓటు ఏదైతే ఉందో బీజేపీ, కాంగ్రెస్ ఈ రెండు చీలిపోతూ ఉంటాయి అని ఇందాక మీరు చెప్పారు. ఇప్పుడు ప్రత్యామ్నాయ పార్టీ కోణాలు ముందరకు వెళ్తుంటాయి, ఆ యాంటీ ఓటు ఏదైతే ఉందో అది ఇంకా చీలిపోయే అవకాశం ఉంటుంది కదా? అవును, కాదు. ఇప్పుడు ప్రత్యేకంగా ఎట్లుందంటే, ఇప్పుడు నేను ఇంకా కొన్ని సర్వేస్ చేపించినాం కూడా. ఇప్పుడు టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్, ఇప్పుడు ఉదాహరణగా ఇదేంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినాయి, అది దాదాపు 70 కాన్స్టిట్యున్సీస్ అయింది కదా. అప్పుడు టీఆర్ఎస్ రెండిట్లా గెలిచింది, కానీ వాళ్ళకు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ 31%. కానీ నాకు తెలుసు అది యాక్చువల్లీ 21-19% ఉంటుంది. ఎందుకంటే దాంట్లో అందరికి తెలుసు ఎన్నో ఫేక్ ఓట్లు ఉండే. మా తాండూరు ఎమ్మెల్యే ఇంకా మార్కెట్ కమిటీ ఇదే ఫేక్ ఓట్లు. ఎమ్మెల్యే మార్కెట్ కమిటీ చైర్మన్ కాదు, మున్సిపల్ చైర్మన్ ఫేక్ ఓట్లు ఉంటే ఇంకెన్ని లక్షలు ఫేక్ ఓట్లు ఉండొచ్చు. నేను అనుకుంటా 5% ఫేక్ ఓట్స్ అవి. ఇంకా 5% మందు బాటిల్, అదేది క్వార్టర్ బాటిల్ ఓట్లు, ఇవి ఓట్లు అవన్నీ. నిజంగా టీఆర్ఎస్ ఇప్పుడు ఉంటారు కదా, స్ట్రాంగ్ టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ ఉందంటే అది ఓన్లీ 20%. తక్కింది కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఇంట్లో అన్నిట్లా కోదండరామ్ గారు, తీన్మార్ మల్లన్న, రాములు నాయక్ అన్ని స్ప్లిట్ అయితే మళ్ళా 20% ప్లస్ 10% ఫేక్ ఓట్స్ ప్లస్ క్వార్టర్ బాటిల్ ఓట్స్ ప్లస్ పైసల ఓట్లతోటి గెలిచిండ్రు. కానీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ అలా 3 కార్నర్డ్ ఎలక్షన్స్ అనుకుంటున్నారు అందరూ. ఇంకో కొత్త పార్టీ కాలేదు, అవుతుండొచ్చు. కేసీఆర్, బీజేపీ, ఇది కాంగ్రెస్, ఈ ముగ్గురి మధ్యలో ఈయనకు వెళ్తారు. కానీ కాంగ్రెస్కు బీజేపీకి చాయిసే లేదు. ఎందుకంటే ఈయనకి 20 వచ్చినా కూడా కాంగ్రెస్కు 40, బీజేపీకి 40 వచ్చినా ఈయనతో పొట్టు పెట్టుకునే అవసరం ఉంటుంది. కానీ ఒక కొత్త పార్టీ వచ్చిందనుకో, వాళ్ళకు 10 ఓట్లు వచ్చినా కూడా వాళ్ళతో పొత్తు పెట్టుకోవచ్చు. అయితే వాళ్ళకు కూడా అవసరం ఉంటుందని నేను మాట్లాడినాను. వాళ్ళు ఇంకా నిర్ణయాలు తీసుకోలేదు. కొత్త పార్టీ పెడితే బీజేపీ, కాంగ్రెస్ సపోర్ట్ తోటి పెడితే అది సాధ్యము. లేకుంటే కేసీఆర్ తినేస్తాడని. లేకుంటే ఇంకో ఆల్టర్నేటివ్ ఏంది, ఇదే చర్చ. ఇది కొత్త పార్టీ పెట్టి ఈసారి ఎలక్షన్ నిలబడొద్దు, అది సపోర్ట్ ఇవ్వాలి, ఏదో పార్టీకి సపోర్ట్ ఇవ్వాలి, లేకుంటే యాంటీ కేసీఆర్ క్యాంపెయిన్ చేయాలి, ఆర్ గెలిచే క్యాండిడేట్ సపోర్ట్ ఇవ్వాలి పార్టీ అతీతంగా. అంటే ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో టఫ్ ఫైట్ ఇచ్చేది కాంగ్రెస్ క్యాండిడేట్ అంటే అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్, ఇంకో కాన్స్టిట్యున్సీలో టఫ్ ఫైట్ ఇచ్చేది బీజేపీ క్యాండిడేట్ అంటే బీజేపీ. సో కొత్త పార్టీ పెట్టి తర్వాత నెక్స్ట్ టైమో 3-4%, నెక్స్ట్ టైమో 10-15% వస్తుంది. లాంగ్ రూట్ మ్యాప్ ఉంటే అది తెలంగాణకు నిజంగానే అవసరం. లేకుంటే రీజనల్ పార్టీస్ ఉండదు, ఓన్లీ కాంగ్రెస్, బీజేపీ ఉండాలి. రీజనల్ పార్టీస్ ఉంటే వాళ్ళ ఎలక్షన్ టైం అప్పుడు వాళ్ళకి అన్డ్యూ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే రీజనల్ పార్టీస్ రియాక్ట్ మచ్ ఫాస్టర్. ఇక్కడ సమస్య ఉందనుకో, అరే వాడు పోయేటట్టు ఉన్నంటే రాత్రి కేటీఆరో లేకుంటే కవితనో హరీషో సంతోష్ వాళ్ళ ఇంటికి పోతారు, ఏంది సమస్య అని ఇగో 2 కోట్లు జేబులో పెట్టి నోరు మూపి తర్వాత పోలీసు వాళ్ళని పెడతారు. బిడ్డ 2 కోట్లు తీసుకున్నాం, మళ్ళీ బయట ఇస్తే మాట నువ్వు తని జేబులు వేస్తా. ఓ దిక్కు భయపెడతారు, ఓ దిక్కు తీయగా మాట్లాడతారు, ఇంకో దిక్కు 2 కోట్లు పెట్టొస్తారు. అంతా ఒకటే 1 అవర్లో అయిపోతుంది. ఇక్కడ సమస్య తెలిసి దాన్ని సెంటర్ పాయింట్ వచ్చేసి వాళ్ళు అర్థం చేసుకొని మళ్ళీ ఇక్కడ చెప్పి వాళ్ళు చేసే వరకు 10 రోజులు అయిపోతుంది, గంటలు పని చేసేస్తారు. ఎలక్ట్రల్ పాలిటిక్స్ డెఫినెట్లీ రీజనల్ పార్టీస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. అడ్వాంటేజ్ ఆఫ్ స్పీడ్ అండ్ యాక్షన్ అండ్ సింగిల్ పాయింట్ డెసిషన్.
బీజేపీలు కూడా ఇట్స్ నాట్ వన్ మ్యాన్ పార్టీ, కాంగ్రెస్ కూడా వన్ మ్యాన్ పార్టీ కాదు. దేర్ ఇస్ మోర్ ఇంటర్నల్ పార్టీ డెమోక్రసీ ఇన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ దెన్ ఎనీ రీజనల్ పార్టీ. దేర్ ఫోర్ రీజనల్ పార్టీ ఈజ్ ఫాస్టర్ అండ్ సింగిల్ పాయింట్ డెసిషన్. సో తెలంగాణలో ఐదర్ 2 రీజనల్ పార్టీలు ఉండాలి తెలంగాణ అభివృద్ధి కొరకు, లేకుంటే ఏ రీజనల్ పార్టీ ఉండొద్దు, 2 నేషనల్ పార్టీస్ ఉండాలి తెలంగాణ అభివృద్ధి కొరకు. కేసీఆర్ని దించాలి ఇదన్నా అని కాదు. సో అయితే దీనికి బాగా ఖర్చుతో కూడుకున్నది. ప్లస్ మీరు తెలంగాణలోనే రిచెస్ట్ పొలిటీషియన్గా కూడా అందరికీ తెలుసు. మరి దీనికి సంబంధించి ఈ ఖర్చులు చాలా పెద్ద ఎత్తున ఖర్చు కూడా బాగా ఎక్కువ అవుతుంది కదా. ఒకవైపు అధికార పార్టీ, 2 జాతీయ పార్టీలు, దీన్ని ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు? ఒక వ్యక్తి ఎంత ధనవంతుడైనా కూడా కేసీఆర్ను కొట్టగలగడు. ఎందుకంటే పైసలతో కొట్టాలంటే నా దగ్గర 1000 కోట్లున్నా కూడా ఆడ 30-40 వేల కోట్లు ఉంటుంది, ప్లస్ పవర్ ఉంటుంది, ప్లస్ పోలీస్ ఉంటుంది. అయితే ఇది పైసలతో కొట్టాలంటే సాధ్యం కాదు, పబ్లిక్ తోటి కొట్టాలి. తీన్మార్ మల్లన్న గారి స్ట్రాటజీ ఇదే. అండ్ బహుశా ఆయన సక్సెస్ఫుల్ అవుతాడేమో, అయితే మంచిది. ఆయన పెట్టినా మంచిది, ఓ కొత్త పార్టీ పెడితే మంచిది. ఆయన మంచి ఉద్దేశంతోటో చెడు ఉద్దేశంతోటో లేకపోతే దేని కొరకు కొత్త పార్టీ పెట్టి పోటాపోటీగా 2 స్ట్రాంగ్ రీజనల్ పార్టీస్ ఉంటే అప్పుడు తెలంగాణ అభివృద్ధి అవుతుంది. అయితే తను పెడతా అంటే నేను సపోర్ట్ ఇస్తాను, తీన్మార్ మల్లన్న గారు పెడతా అంటే నేను సపోర్ట్ ఇస్తాను. ఎందుకంటే ఇవాళ రేపు అన్ని పార్టీలకు సిద్ధాంతం ప్రకారం, అన్ని పార్టీలు ఒకటే సిద్ధాంతం, నేను ప్రజాసేవ చేస్తా, నాకు ఓటేయండి, నన్ను గెలిపించినాక మీకు ప్రజాసేవ చేస్తాను. నేను ఎక్కడ కూర్చున్నా తెలంగాణ అభివృద్ధి. తెలంగాణ అభివృద్ధి అంటే ఐదర్ 2వ పార్టీ రావాలి, లేకుంటే ఈయన పడిపోవాలి. ఎవరు? కేసీఆర్ను ఎవరిని పడగొట్టగలిగితే వాళ్ళకి నేను సపోర్ట్ ఇస్తాను. ఉదాహరణంగా నేను నాగార్జున సాగర్లో జానారెడ్డి గారికి గెలవాలని ఉండే, కొంచెము నేను క్యాంపెయిన్ చేసిన. అంటే నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టాను, కానీ జానారెడ్డి గారికి గెలవాలని ఉండే. నేను గెలిచడానికి కూడా అనుకున్నాను, కానీ ఎందుకు ఎన్నో కారణాల వల్ల కొంచెం ఓడిపోయిండు. సో నాగార్జున సాగర్ జానారెడ్డి గారికి గెలవాలని ఉండే నాకు. ఇక్కడ వచ్చే హుజూరాబాద్లో ఈటెల రాజేందర్. ఎందుకు ఈటెల రాజేందర్? ఆయన నా దగ్గర మిత్రుడా, నాకు నష్టం చేసిండు. ఎవరికైనా ఈటెల మీద కోపం ఉండాలి, నాకు ఉండాలి. నాకు ఎంతో నష్టం చేసిండు నా ఎలక్షన్స్ అలా. ఎట్లా? ఆయన రంజిత్ రెడ్డిని పెట్టి ఆయన బాగా ప్రయత్నాలు చేసిండు. ఆయన కాన్స్టిట్యున్సీ కూడా కాదు ఎవరిది, ఈటెల రాజేందర్. ఇక్కడికి వచ్చి ఎంతోమంది లీడర్లకు చెప్పిండు, విశ్వేశ్వరరెడ్డి కోట్ వేయొద్దు, సపోర్ట్ చేయొద్దు, మేము ఇచ్చేస్తామని. నాకు నెగటివ్ బాగా క్యాంపెయిన్ చేసిండు. అయినా నాకు అది అభ్యంతరం లేదు. ఆయన టీఆర్ఎస్ నుండి, నేను కాంగ్రెస్ నుండి చేసాను. కానీ ఇప్పుడైతే నేను ఆయనకు సపోర్ట్ ఇస్తున్నాను. ఎందుకు? ఈటెల రాజేందర్ అని కాదు కదా, ఎందుకంటే ఆయన బెస్ట్ క్యాండిడేట్ కేసీఆర్ని ఓడగొడుతుందుకు, అందుకే నేను సపోర్ట్ ఇస్తున్నాను. ఇంకో కారణం ఏంటంటే ఆయన ఈ రిప్రజెంట్స్ తెలంగాణ ఉద్యమకారుల ఆస్పిరేషన్స్ అన్ని తను రిప్రజెంట్ చేస్తారు. అంటే వాళ్ళ వైఫ్ సైడ్ మీరు ఏదో రిలేషన్ ఏదో ఉందండి? అవునండి. ఎట్లా అది? మా కజిన్ బ్రదర్ అంటే కొండా లక్ష్మారెడ్డి గారు వైఫ్, తను దగ్గర చుట్టాలు. అంటే ఇట్లా చూస్తే కొంచెం దూరమే అవుతుంది. అంటే కొండా లక్ష్మారెడ్డి గారు అంటే మా గ్రాండ్ ఫాదర్స్ కజిన్స్ అనమాట. కొండా లక్ష్మారెడ్డి గారు గ్రాండ్ ఫాదర్. ఓ మంచి చాలా దగ్గర, మా పెద్ద ఫ్యామిలీ చాలా దగ్గర ఉంటాయి. అంటే కొండా లక్ష్మారెడ్డి గారు వాళ్ళు తనని ఎప్పుడు కలిసేది, అప్పుడప్పుడు ఇంటికి వచ్చేది. నేను తన ఇంటికి పోయినా, తన మా కొడుకు ఇంటికి అంటే పోయిన ఉంటుంది. అట్లా రెస్పెక్ట్ఫుల్గా కలుస్తాము. టీఆర్ఎస్ డెవలప్మెంట్ జరిగాక టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి అప్పుడు మీరు కలిశారు కదా, మీరు వెళ్ళి కలిసి మాట్లాడారు కదా, అప్పుడు ఏం చెప్పారు? మీరు ఏం మాట్లాడుకున్నారు? నేను 2 సార్లు చెప్పినాను. నాకు అది ఈటెల గారి మీద కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండే, కానీ నిర్ణయం తీసుకుంటూ తన ఇబ్బందులు నాకు తెలియదు. కేసీఆర్ గారు ఏం థ్రెటన్ చేసిండు, ఎందుకంటే కొంచెము చీప్గా ప్రవర్తిస్తారు తండ్రి కొడుకులు. అనవసరంగా పోలీసు వాళ్ళను అధికారం చేతులుంటే అంత దిగజారవద్దు. ఏమి దటాయించిండో ఏం చేసిండో కానీ ఈటెల రాజేందర్ గారికి నా రిక్వెస్ట్ ఒకటే ఉండే, మేమందరం మీకు సపోర్ట్ ఇస్తాము, మీరు ఎక్కడ ఓకండి, తొందరగా నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పినాము. ఓకే అన్నాడు. సెకండ్ టైం అయినప్పుడు నేను కోదండరామ్ గారు కలిసిపోయినాము, అది కూడా ఓకే అన్నాడు. కానీ తొందరగానే ఇమీడియట్లీ నిర్ణయం తీసుకున్నాడు. అది తీసుకునేది లేకుండా మా అభిప్రాయం ఏంటంటే అక్కడనే ఉండాలి. మీరు సజెషన్ మీరు ఏం చేశారంటే కొత్త పార్టీ గురించి ఏమీ మాట్లాడలేదు. మేము కొత్త పార్టీ గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా, ఎట్లా ఎందుకు తీసుకోవాలి? ఏ నిర్ణయం కాదు, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు.
అని చెప్పిన. నిర్ణయం తీసుకోవాలి తప్పక, కానీ తొందరపడి తీసుకోవద్దు, భయపడకండి, మేము ఉంటాము, మేము కావాల్స్తే ఏమైనా పోలీస్ ఇబ్బందులు పెడితే మేము అక్కడ కూడా మేము కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు కూడా చెప్తాము. తను ఒక్కటే అనుండే, తను ఏంటంటే ఫస్ట్ టైం అయినప్పుడు తనకు అదే ఉండే, ఇండిపెండెంట్ నిలబెడతా, మీరు బీజేపీ వాళ్ళని క్యాండిడేట్ నిలబెట్టద్దు, కాంగ్రెస్ వాళ్ళు క్యాండిడేట్ నిలబెట్టద్దు. అప్పుడు అడిగినాము, తనకు కూడా చెప్పిండ్రు, మాకు కూడా చెప్పిండ్రు. వాళ్ళన్నా మేము నేషనల్ పార్టీ ఇండిపెండెంట్గా నిలబడదామని అని అనుకున్నాను మేము ఫస్ట్ టైం మీటింగ్లో. అది మీరు ప్రయత్నం చేయాలంటే మేము అడిగినాము. అయితే వాళ్ళు అన్నారు, మేము నేషనల్ పార్టీ, వీ హ్యావ్ టు ఫీల్డ్ అ క్యాండిడేట్, వీ కెనాట్ స్పేర్ వన్ సీట్ జస్ట్ బికాజ్ ఆయన కేసీఆర్ గారితో ఆయన బర్తరఫ్ చేసిందని. సో వీల్ హ్యావ్ టు ఫీల్డ్ అ క్యాండిడేట్. సో అయితే ఏమైందంటే ఈ హ్యాడ్ ఓన్లీ 2 choices ఆర్ 3 choices. వన్ ఈజ్ అక్కడనే ఉండాలి ఏం చేయకుండా, కేసీఆర్ గారు పార్టీ నుంచి తీసేసే వరకు అక్కడనే ఉండే, మినిస్ట్రీ నుంచి తీసేసిండ్రు, క్యాబినెట్ నుంచి తీసేసిండ్రు, పోర్ట్ఫోలియో నుంచి క్యాబినెట్ ఇలా నుంచి కూడా తీసేయాలి. నేను చేసేది కరెక్టే, నేను తప్పు చేసిందంటే నువ్వు తీసే పార్టీ నుంచి, నీకు దమ్ము లేదా తీసేస్తా. అది ఆప్షన్ 1. సెకండ్ ఏమో కాంగ్రెస్ ఆ బీజేపీ, ఇండిపెండెంట్ ఆప్షన్ ఆయనకు లేకుండా నాకు కూడా కష్టం అనిపించింది. వితౌట్ బీజేపీ అండ్ కాంగ్రెస్ నాట్ పుట్టింగ్ క్యాండిడేట్, వాళ్ళు క్యాండిడేట్ పెడితే ఇండిపెండెంట్ గెలుచుడు కష్టం, ఎందుకంటే ఆయన ఫుల్ ఫోర్స్ యూస్ చేస్తాడు. అయితే పార్టీ కూడా పెడదామనే ప్లాన్ కూడా చేశాడు. ఎందుకంటే స్వామి గౌడ్ గారిని మొన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు అన్న పార్టీ పెడితే ఎట్లా ఉంటుంది అంటే, పార్టీ పెట్టే ప్లాన్ చేయకు అని చెప్పేసి స్వామి గౌడ్ కూడా చెప్పాడు. అదే మాతో అయితే డిస్కస్ చేయలేదు, మేము ఆయనతోటి ఈ ఇష్యూ కూడా మేము మాట్లాడలేదు, పార్టీ పెట్టే ఇష్యూ కూడా మాట్లాడలేదు. ఫస్ట్ ఆయన అక్కడనే ఉండమని చెప్పినాం. అక్కడ ఉంటే కేసీఆర్ ఫ్రస్ట్రేట్ అవుతుండే, కానీ ఆయన థ్రెటన్ చేసినట్టున్నది, ఆయన కొడుకు మీద ఆయన మిస్సెస్ మీద దాడి మొదలుపెట్టిండ్రు. అవన్నీ చీప్ టాటిక్స్. అది కేసీఆర్ కొడుకువి చాలా చీప్ టాటిక్స్. ఫ్యామిలీ మీద అటాక్ చేస్తారు. ఆయన కొడుకుని తీసుకొచ్చిండ్రు, ఈటల రాజేందర్ గారు అబ్బాయిని తీసుకొచ్చిండ్రు. అయితే దీస్ ఆర్ అది తట్టుకోలేకపోయిండేమో ఈటల గారు. అందుకే ఈ థాట్ సేఫెస్ట్ బీజేపీ, ఈ పోలీసులని వీళ్ళని వాళ్ళు పెడితే ఓన్లీ బీజేపీ నన్ను ప్రొటెక్ట్ చేయగలుగుతుంది ఈ దాడిల కింద, అందుకే పోయినట్టున్నాడు. సార్ ఇప్పుడు హుజరాబాద్ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, మీరు కూడా బాగా స్టడీ చేస్తుంటారు, మీరు కూడా మాట్లాడుతుంటారు అందరితోటి. హుజరాబాద్ ఎలక్షన్స్ ఎలా జరగబోతున్నాయి అనుకుంటున్నారు మీరు? హుజరాబాదే కాదు, మొత్తం తెలంగాణ. సార్ తెలంగాణ బ్యాక్గ్రౌండ్ కొంచెం లెఫ్టిస్ట్ మూమెంట్ ఉండేది, చాలా మంది రైతులు పేదోళ్ళు ఉండేది, డిస్పారిటీ ఎక్దొరలు వీళ్ళందరూ ఉండేది వెనకట. అయితే జనరలీ తెలంగాణ సైకి ఓట్లు ఎట్లుంటాయంటే, ఆల్సో ఇఫ్ యూ లుక్ అట్ ద ఓటింగ్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా చూస్తే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, టీఆర్ఎస్ రూలింగ్ పార్టీ వాళ్ళకి 20 or 30%, 20%, 30% మధ్యలో ఓట్లు ఉన్నాయి వాళ్ళకు. ఒక ఓట్ బ్యాంక్ 20% అయితే ఖచ్చితంగా ఉన్నాయి, 20 and 30 మధ్యలో. నా థియరీ ఏంటంటే 20ఏ, ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ ప్రకారంగా కొన్ని ప్రాంతాల స్ట్రాంగ్ ఉన్నాయి, కొన్ని ప్రాంతాలలో వీక్ ఉన్నారు, కానీ యావరేజ్ 20-30 మధ్యలో ఉంటాయి. కాంగ్రెస్కి అబౌట్ 20 ఉంటాయి, బీజేపీకి 4-5 నుంచి జిహెచ్ఎంసీలో ఎంత బాగానే వచ్చినాయి, దుబ్బాకలు బాగానే వచ్చినాయి, పెరుగుతూ ఉన్నది, అది కూడా దాదాపు 20% అట్లా. సో 3 పార్టీలు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ ఉన్నారు. నా ప్రకారంగా ఇంకో 20% ఓట్లు ఉన్నాయి, ఏదంటే వాళ్ళకు కేసీఆర్ పోవాలని ఉన్నది. అంటే లాస్ట్ ఎలక్షన్లో సార్ అక్కడ మనకి బీజేపీకి చూసుకుంటే కేవలం 1600 ఓట్సే వచ్చాయి. ఎక్కడ? నాగార్జున సాగర్ కాదు కదా, హుజరాబాద్లో 1600 ఓట్సే వచ్చాయి. ప్లస్ ఈ లేటెస్ట్ మనం ట్రెండ్ చూస్తుంటే దుబ్బాక జిహెచ్ఎంసీ తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో దెబ్బతింది, సిట్టింగ్ కోల్పోయింది, నాగార్జున సాగర్లో కూడా దెబ్బతింది కదా. అటువంటి ప్రభావం అంటే ఆ గ్రాఫ్ ఇదివరకు ఉన్నట్టు ఉందంటారా బీజేపీకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను ఐఎమ్ నాట్ ఎ వెరీ సైంటిఫిక్ సెఫాలజిస్ట్ కాదు, ఓన్లీ విత్ మై లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 7 years అండ్ సమ్ ఫ్యూ సర్వేస్ అండ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అదర్ సీనియర్ పీపుల్ నేను మాట్లాడుతున్నా. అయితే నాకు తెలిసినంత వరకు బీజేపీ అక్కడ చాలా గుంజుకుంది. నేను మొన్ననే పోయి వచ్చిన 4-5 days కింద. నేను మీరు ఈటల రాజేందర్ గారిని కూడా కలిసినట్టు ఉన్నారు కదా, జితేందర్ రెడ్డి గారిని, ఈటల రాజేందర్. నేను అప్పుడే చెప్పిన, నేను ఏ పార్టీలో లేను, నేను అక్కడ ఈటలకు సపోర్ట్ చేస్తానని చెప్పిన, అదే మాటకు పెట్టుకున్నా. రేవంత్ రెడ్డి గారితో కూడా దగ్గర మిత్రుడే కానీ చెప్పినాను. అండ్ తనకు తెలుసు విశ్వేశ్వర రెడ్డికి ఏ పార్టీ ఈ పార్టీ అని ఉండదు, కేసీఆర్ను దించాలి, అది కూడా కేసీఆర్ మీద. నాకు నాట్ బికాజ్ ఎనీ పర్సనల్ వెండేటా కాదు, తెలంగాణ అభివృద్ధి కాదు, అయితే లేదు, మనం చూస్తున్నాం. పెట్టిన వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానాలు పెట్టుకుంటలేడు, ఇవన్నీ కూడా అవుతున్నాయి.
అండ్ ప్రజలను దోకా చేసుడు మొదలుపెట్టింది, ఇవన్నీ అవుతున్నాయి. సో రేవంత్ రెడ్డి గారు నోస్ దట్ ఐఎమ్ దిస్ థింగ్. సో నేను ఈటల దగ్గర ఏపీ జితేందర్ రెడ్డి గారు కలుస్తానికి పోయినా, అది పెద్ద పబ్లిక్ మీటింగ్ అవుతుండే, ఐ థింక్ పాదయాత్ర ఏదో మొదలుపెట్టినట్టుండదు. అయితే నేను ఈటల గారిని కలుస్తానికి పోలేదు, ఓన్లీ ఏపీ జితేందర్ రెడ్డి గారిని కోఆర్డినేట్ మేము ఎట్లా హెల్ప్ చేయాలి, క్యాంపెయిన్ చేయాలి అని మాట్లాడుతుంది పోతే, కలిసిన ఉద్దేశం అదే కదా, ఈటల రాజేందర్కి సపోర్ట్ చేయడం అనేది ఉద్దేశం. అయితే ఈటల రాజేందర్ కూడా అక్కడ ఉండే. ఓకే. అయితే మేము కార్లో కూర్చొని మా ప్లాన్ మాట్లాడాను, తను చెప్పింది ఇది చేస్తే వేస్ట్, ఇది చేస్తే లాభము, ఇది చేయండి, ఇక్కడ ఓన్రి అక్కడ ఓకండి, అవన్నీ మాట్లాడిండ్రు. అవి మాట్లాడి మేము వాపస్ వచ్చినాం. అండ్ నా ఉద్దేశము ఆయన గెలిస్తే చాలా మంచిది. కానీ ఓవరాల్ 2003లా ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఎన్నోసార్లు బై ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిండ్రు, కానీ మెయిన్ ఎలక్షన్స్ ఓడిపోయినరు. అన్ని ఎలక్షన్స్ గెలిచి మెయిన్ ఎలక్షన్స్ ఓడిపోయినరు. ఎన్నో రాష్ట్రాలలో, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నోసార్లు బై ఎలక్షన్స్ గెలిచి మెయిన్ ఎలక్షన్స్ ఓడిపోయినరు. అట్లయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈచ్ ఎలక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద పబ్లిక్ సైకాలజీ. మెయిన్ ఎలక్షన్స్ మీద పెద్ద ఎఫెక్ట్ లేకున్నా. అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ గెలవాలని మీరు కోరుకుంటున్నారు, ప్రధాన కారణం కేసీఆర్కి దెబ్బ కొట్టాలి, టీఆర్ఎస్కి వ్యతిరేకంగా మీరు ఈటల రాజేందర్కి చేయబోతున్నారు. అంటే మీ సపోర్ట్, ఎటువంటి సపోర్ట్ మీరు ఆఫర్ చేశారు ఈటల రాజేందర్కి? 3-4 తీర్లు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటంటే, తను ఈటల రాజేందర్ గారు హీ వాజ్ నాట్ యాక్టివ్లీ ఇన్ టచ్ విత్ వేరియస్ గ్రూప్స్. ఆ గ్రూప్స్ ఎట్లున్నాయంటే, కొంతమంది ఆయనకు దగ్గర వాళ్ళతో కూడా టచ్ లేరు. ఉదాహరణంగా ఎస్సీ క్రిస్టియన్ ఓట్ గ్రూప్స్ ఉన్నాయి. వాళ్ళు ఈటల అంటే ఇష్టము, కేసీఆర్ అంటే అసలే ఇష్టం లేదు, అందుకే అందరూ ఇస్తున్నారు. కేసీఆర్ అంటే అసలే ఇష్టం లేదు, ఈటల అంటే ఇష్టం. కానీ ఈటల గారు పోయి బీజేపీలో జాయిన్ అయినరు. అయితే ఓదికి ఈటల అంటే ఇష్టము, కేసీఆర్ నోడగొట్టాలి, కానీ బీజేపీకి వ్యతిరేకము. అండ్ కాంగ్రెస్ అంటే వాళ్ళకు ఇష్టం లేదు. బీజేపీ సిద్ధాంతపరంగా, ఎందుకంటే ఎస్సీ క్రిస్టియన్స్ బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారు. ఎటు కాకుంటున్నారు, వాళ్ళని ఎట్లా తీసుకురావాలని. సో అది మాకు ప్లాన్ ఉన్నది. అండ్ వాళ్ళతో మాట్లాడినాం, వాళ్ళకి చెప్పినాము. నేను కూడా అది నేను చెప్తే వినే అవకాశం ఉంది. అదే నేను కాంగ్రెస్ కండు వేసుకొని చెప్తే వినరు, నేను బీజేపీ కండు వేసుకొని చెప్తే వినరు. ఉదాహరణంగా కొన్ని దళిత్ క్రిస్టియన్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళు కేసీఆర్కి అగేన్స్ట్ ఉన్నారు. ఈటల గెలవాలని ఉంది, కానీ ఈటల గారు బీజేపీలో ఉంది. వాళ్ళు దళిత్ క్రిస్టియన్స్ బీజేపీకి ఎట్లా సపోర్ట్ ఇస్తారు? అటువంటి వాళ్ళతోటి, అటువంటి గ్రూప్స్ తోటి మేము పనిచేసి, ఇది బీజేపీ అని కాదు, ఈటలని కాదు, ఆయన ఓడగొట్టాలంటే ఈటలను గెలిపించాలి, అది ఎట్లా పనిచేయాలని. ఉదాహరణగా నేను ఫర్ ఎగ్జాంపుల్ అది నేనే చేయగలుగుతా, వేరే వాళ్ళకి కష్టమవుతుంది. ఎందుకంటే నేను ఏ పార్టీలోనైనా ఏ కండువ లేదు. అదే దళిత్ గ్రూప్ నేను కాంగ్రెస్ కండు వేసుకుంటే వేరే తీర్చి చూస్తారు, బీజేపీ కండు వేసుకుంటే వేరే తీర్చి చూస్తారు. నేను ఏ కండు వేయకుండా ఎవరితోటి కాదు, నేను నాతోటి ఏ పార్టీ లేని లీడర్స్ను తీసుకొని పోయి వాళ్ళని కన్విన్స్ చేయగలిగేటోళ్ళం మేమే. అది చేస్తున్నాము. అది వాళ్ళని ఎట్లా కోఆర్డినేట్ చేయాలని కలుస్తుంది. అట్లనే ఒక ముస్లిం గ్రూప్ ఉన్నది. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఎంఐఎంకి అగేన్స్ట్. ఎందుకంటే ఎంఐఎం బీజేపీని హెల్ప్ చేస్తారు, అన్ని రాష్ట్రాలలో ఓట్ కటావ్ అని అంటారు, ఏమని అంటది. వాళ్ళు కేసీఆర్కి అగేన్స్ట్. వాళ్ళు బీజేపీకి ఎట్లా సపోర్ట్ ఇస్తారు? నిన్నటి వరకు వాళ్ళు ఎంఐఎంనే తిట్టిండ్రు, మీరు బీజేపీకి బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇస్తుందని. అయితే వాళ్ళకి ఎట్లా కన్విన్స్ చేయాలి? మేమే కన్విన్స్ చేయగలుగుతాము. అట్లా ఇంకోటి కొన్ని పార్టీలు ఉన్నాయి. చెరుకు సుధాకర్ గారు ఉన్నారు, వాళ్ళకు యాక్చువల్లీ మంచి మిత్రులే, నాకంటే ఇద్దరు ఒకరొకరు తెలుసు. కానీ పోయి చెప్పాలి కదా ఎవరినన్నా. ఈటల గారు ఫోన్ చేయలేదు, అయితే మేము కలిసి చేసినాము. తను స్లైట్లీ కాంగ్రెస్ ఓరియంటెడ్, స్లైట్లీ యాంటీ బీజేపీ సిద్ధాంతాలు ఆయనకు. కానీ అయినా కూడా ఈటలు గెలిపించాలని మేము కన్విన్స్ చేయగలిగినాం, చేస్తా అని చెప్పిండు కూడా. సో ఇటువంటి విషయాలు. అదే కాక మేము అక్కడ ఎట్లా పని చేయదలుచుకున్నామంటే, మా చేవెళ్ళ టీమ్స్ ఉంటాయి. చేవెళ్ళలో మాకు పిఎన్డబ్ల్యూ నెట్వర్క్ అని ఉంటుంది. ఒక ప్రతి ఊర్లో 10 మంది అట్లుంటారు, వాళ్ళకి మేము ఇన్సూరెన్స్ ఇస్తాము. సో మండలాల నుంచి 5-10 మంది, 20 మండలాల నుంచి 5 అంటే 100 మంది అక్కడ పోతారు, క్యాంపెయిన్ చేస్తారు. కొందరేమో యూత్ గ్రూప్స్ ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేస్తారు, కొంతమంది అదర్ ఫార్మర్స్ ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తారు. వాళ్ళ అవగాహన బాగుంటుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఉంది. ఆల్మోస్ట్ 3-4 years ట్రైనింగ్ ఉన్నది. ఇష్యూస్ మీద మంచి మాట్లాడతారు. అవి
అక్కడ ఉండి 100 మెంబర్స్ మా వాళ్ళు అక్కడ ఉండి క్యాంపెయిన్ చేస్తారు. సో ఇట్లా మేము అక్కడ హెల్ప్ చేయదలుచుకున్నాము ఈటల గెలుపు కొరకు. అయితే ఇవే నేను జితేందర్ రెడ్డి గారితో మాట్లాడుతుందుకు వచ్చిన, ఏవి చేయాలి, ఈ ముస్లిం గ్రూప్స్ని ఎట్లా కన్విన్స్ చేయాలి, మీకు అవసరమా అసలుకు, ఈ దళిత్ క్రిస్టియన్ గ్రూప్స్ ఉన్నాయి వీళ్ళకి అవసరమా అసలుకు, ఎట్లా కన్విన్స్ చేయాలి, మేమేం చేస్తాము, లాజిస్టిక్ సపోర్ట్ ట్రాన్స్పోర్టేషన్ మేమేం చేస్తారా, మీరే అరేంజ్ చేస్తారా, ఇవన్నీ కూడా మేము. అంటే మీకు రేవంత్ రెడ్డి మీకు బాగా దోస్తు కదా, మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్కి అంటే రేవంత్ రెడ్డికి భిన్నంగా, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఇప్పుడు బీజేపీ ఈటల రాజేందర్కి సపోర్ట్ చేయడం, దాన్ని ఎట్లా? నాకు రేవంత్ రెడ్డి గారికి ఎంత మంచి తెలుసో రేవంత్ రెడ్డి గారికి నా గురించి ఇంకా మంచిగా తెలుసు. వారు నా ఉద్దేశం ఏంది, నేను ఎక్కడున్నా అక్కడ తెలంగాణ కొరకు కొట్లాడుతున్నా, తెలంగాణకు ద్రోహం చేసింది వీడి, ఆయన దించాలి. నేను ఇక్కడ వస్తే 10 వస్తుంది, అక్కడ వస్తే టికెట్ వస్తుంది, ఇక్కడ ఉంటే గెలుస్తా, అక్కడ ఉంటే ఓడిపోతా, అది నాకు మనసులు ఉండనే ఉండదని రేవంత్ రెడ్డి గారికి తెలుసు. సో వారు వచ్చినప్పుడు కూడా నేను చెప్పినాను, అప్పుడు నాగార్జున సార్ కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చినా ఇక్కడ నేను ఈటలకు సపోర్ట్ ఇస్తా అని చెప్పారు. రేవంత్ రెడ్డికి చెప్పారు మీరు? రేవంత్ రెడ్డి గారు పోయినాక వాళ్ళతోటి అయితే వేణుగోపాల్ గారికి ఇంకా ప్రెస్లా చెప్పినాను. కానీ వాళ్ళకి తెలుసు, వారికి తెలుసు నేను చేస్తాను, నేను ఈటలకు సపోర్ట్ ఇస్తాను. ఎందుకంటే అంతకుముందే నేను ప్రెస్లో చెప్పిన, ఆ ఇష్యూ కూడా రాలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు పబ్లిక్లో ఉన్నది నేను ఈటలకు సపోర్ట్ ఇస్తాను. ఆయన చెప్పలేదు మీకు ఈటలకి ఇవ్వకు మాకు ఇవ్వమని సపోర్ట్ చెప్పలేదు. ఇంకోటి ఇది కూడా చెప్పింది ఏంటంటే, ఇది అయ్యే ఎలక్షన్స్, రేవంత్ రెడ్డి గారు అన్నారు, అయ్యే ఎలక్షన్స్ ఇది కాంగ్రెస్ పార్టీకి టెస్ట్ కాదు, నాకు టెస్ట్ కాదు, ఇది ఈటల అండ్ కేసీఆర్ మధ్యలో కొట్లాట జరుగుతుంది. నాతో చెప్పిండు, ప్రెస్ తోటి కూడా చెప్పిండు, ప్రెస్ ముంగడు కూడా ఇదే ఇంట్లో ప్రెస్ ముంగడు వచ్చారు. ఇది వాళ్ళ ముందుగా చెప్పింది. కానీ మేమైతే క్యాండిడేట్ పెడతాము, మాకు ఎన్నో ఓట్లు వస్తాయి, మేము ప్రయత్నం చేయాలి. అంటే కానీ ఇది మెయిన్ ఫైట్ బిట్వీన్ అని చెప్పిండు అప్పుడైతే. అంటే విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడు ఇండైరెక్ట్గా కాంగ్రెస్ ఫోర్సెస్ కూడా అంటే కేసీఆర్కి వ్యతిరేకంగా ఈటలకి అంటే లోపాయి గారిగా సపోర్ట్ చేసే అవకాశం ఏదైనా కనిపిస్తుందా మీకు? లేదండి, ఐ డోంట్ థింక్ రేవంత్ రెడ్డి గారు విల్ ప్లాన్ అండ్ డూ దట్. రేవంత్ రెడ్డి గారు డీసెంట్ ఓట్లు వస్తానికి ప్రయత్నం చేస్తారు. అంటే సైలెంట్గా ఉన్నా కూడా కేసీఆర్కి వ్యతిరేకంగా ఈటలకి సపోర్ట్ చేసినట్టు అవుతుంది కదా కొంతవరకు. పార్టీ నుంచి రాకుండా వస్తుంది, అంటే లోకల్ కార్యకర్తల ఇదేమంటే గెలిచే క్యాండిడేట్ అయ్యారు. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత తోటి అది ఇక్కడ పార్టీ ప్లాన్ చేయదు, పీసీసీ ప్లాన్. నాకు తెలిసినంత వరకు పీసీసీ అట్లా ప్లాన్ చేయదు. అంటే అఫీషియల్గా చేయడానికి ఉండదు, అన్అఫీషియల్ కూడా చేయరు. కానీ ఆడ కాంగ్రెస్ సపోర్టర్ ఉండనుకోండి, ఆయనకు కోపం ఎవరి మీద, కేసీఆర్ మీద. ఎట్లయినా కాంగ్రెస్ గెలవదనేది ఆయనకు ఐడియా వస్తే ఆయన బీజేపీకి వేసే అవకాశం ఉంది. అట్లా కొన్ని కాంగ్రెస్ ఓట్లు బీజేపీకి పోయే అవకాశాలు ఉన్నాయి. అంటే విశ్వేశ్వరరెడ్డి గారు గత ఎన్నికల్లో 1,06,000 ఓట్లు 1,00,000 ఓట్స్ ఈటల రాజేందర్కి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసినప్పుడు వస్తే కాంగ్రెస్కి 61,000 వచ్చింది. మంచి ఇప్పుడు కాంగ్రెస్కి ఎంత వచ్చే అవకాశం కనిపిస్తుంది? అంటే రేస్లో కాంగ్రెస్ లేదంటున్నారు కాబట్టి మీరు. ఇప్పుడు నేను వస్తే లాస్ట్ టైం ఎలక్షన్స్ అది దాని ఎలక్షన్ స్ట్రాటజీ నాకు తెలియదు. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది కాంగ్రెస్కు మినిమం రావాలి. రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయ్యాక పార్టీ వెళ్తున్న విధానం ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి ఏ విధంగా వెళ్తుండు? ఇనీషియల్ స్టెప్స్ నేను చూసింది క్వైట్ డైనమిక్ ఉండే, కానీ ఎన్నో చేసేది ఉండే. నేను రేవంత్ రెడ్డి గారికి అదే చెప్పిన, ఆయనకు తెలుసు ఎన్ని కారణాలకు వాళ్ళకి వెళ్ళినా. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఉద్దేశం ఇచ్చేస్తలేను, లేకుంటే కుంతియా గారిదో ఎవరిదో వాళ్ళ ఉద్దేశం ఏంది, ఇంటెన్షన్ ఏంది. ఎంతోమంది ఎన్నో పుకార్లు చేస్తారు, వీళ్ళకు కేసీఆర్ గారికి దగ్గర స్ట్రిక్ట్ యాక్షన్. నేను ఓన్లీ వాళ్ళ యాక్షన్స్ వల్ల ఈ యాక్షన్స్ మీరు తీసుకుంటే లేరు, అందుకే నేను కాంగ్రెస్ పార్టీకి బయటికి పోతున్నా అని చెప్పిన అని 6 అంశాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి. నంబర్ 1, మీరు ఎప్పుడంటారు కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు లేవు, మీడియా లేవు. కేసీఆర్ దగ్గర చాలా పైసలు ఉన్నాయి, సొంత మీడియా ఉంది, కుటుంబ మీడియా ఉంది. నమస్తే తెలంగాణ, టీ న్యూస్, ఇంకేదో ఇంగ్లీష్ పేపర్ అవుతున్నది. తర్వాత ఎన్నో బేనామీ ఛానల్ ఉన్నాయి. సరే బేనామీ ఛానల్ అంటే సుబూత్ ఉండదు, కానీ ఇవైతే తెలుసు కదా. మీని బాయ్కాట్ చేయాలి, బ్యాన్ చేయాలి, గాంధీ భవన్ రానియొద్దు. ఆఫీషియల్లీ కాంగ్రెస్ పార్టీ న్యూస్ పేపర్ కాదు. న్యూస్ పేపర్ అంటే నిజాలు బయట పెట్టేటివి.
ఇవే కుటుంబ ఛానల్ ఏమో కేసీఆర్ అబద్ధాలు దాపెట్టేటివి అని వాళ్ళు ఆఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చి బ్యాన్ చేయవచ్చు. చంద్రబాబు నాయుడు గారు సాక్షికి చేయలేదా, లేకుంటే సాక్షి కొన్ని వేరే లేకుంటే జగన్ గారు చేయలేదా, చేయవచ్చు. అట్లే గాంధీ భవన్ బాయ్కాట్ చేసి అందరికీ డైరెక్టివ్ ఇవ్వచ్చు కాంగ్రెస్ పార్టీ మెంబర్స్కు, మీరు ప్యానల్ డిస్కషన్ పోవద్దు టీ న్యూస్లో, లేకుంటే దీనికి పోవద్దు, అది కుటుంబ ఛానల్ అని. అది బాయ్కాట్ చేయలేదు. చేయమంటే అది 6 months ఎంబడి పడితే మధు యాక్షి గారితో చిన్న స్టేట్మెంట్ ఇప్పించింది. కాదు మీరు పీసీసీ మీరు చేయాలి, నేను మాణిక్యం ఠాగూర్ గారు కూడా చెప్పిన, అది చేయలేదు. తర్వాత మీరు అన్ని కేసెస్ ఏంది, కేసీఆర్ ఇంత దోపిడీ చేసిండు, ఇన్ని కోట్లు సంపాదించిండు, కేటీఆర్ ఈ ఫామ్ హౌస్ బేనామీ మీద ఉంది, అది ఇది ఎన్ని చెప్తారు కదా, ఇన్ని కోట్లు రియల్ ఎస్టేట్ చేసుకుంటూ దుబాయ్ అమ్ముకుంటుండు, ఇవన్నీ చెప్తారు కదా, కేసు ఎందుకు పడతలేరని నేను అడిగిన. అంటే నువ్వు పెట్టంటే నేను పెట్టవచ్చు కేసు, కానీ కాంగ్రెస్ పార్టీ పెట్టాలి. అండ్ నేను ఇది కూడా చెప్పిన, ఆ కేసుకు పైసలు ఎంత ఖర్చు అవుతుందో సగం కేసు నేనే పే చేస్తా, అయినా కూడా పెడతలేదు. ఎందుకు ఇంట్లో గుసగుస మాట్లాడలే, వాడు దొంగ వీడు దొంగ కేసు పెట్టమని పెడతలేదు. ఇట్లాంటివి నేను 6 అంశాలు ఇచ్చిన. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా అదే కండిషన్స్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అండ్ నా కొరకు కాదు అది గిట్టే కాంగ్రెస్ పార్టీ దుబాకలు ఎందుకు ఓడిపోయింది, ఎందుకంటే అరే వీళ్ళు గెలిపిస్తే వీళ్ళు అటు పోయేటోళ్ళు, సగం మంది అమ్ముడు పోయిన వాళ్ళు. ఒకవేళ డైరెక్ట్ బోల్డ్గా టుమారో టీ న్యూస్ను నేను బాయ్కాట్ చేసిన, నమస్తే తెలంగాణను బాయ్కాట్ చేసిన అంటే పబ్లిక్లో మెసేజ్ పడుతుంది, అరే కాంగ్రెస్ కొట్లాడుతుంది దిగినరా అని. వాళ్ళు కూడా పబ్లిక్లో మెసేజ్ ఏముంది, చెప్పినా చెప్పకుండా సగం మంది అమ్ముడు పోయినరు. ఇక్కడ అమ్ముడు పోయేటోళ్ళు లెవెల్ లేదా, అమ్ముడు పోయేటోళ్ళు ఆల్రెడీ అమ్ముడు పోయినరు, ఇక్కడ ఉండే వాళ్ళు నిలబడి గట్టికి కొట్లాడేటోళ్ళు అనే మెసేజ్ పోతందుకు కేసులు పెట్టాలి, ఈ కుటుంబ మీడియాలు బ్యాన్ చేయాలి. రేవంత్ రెడ్డి గారికి కూడా నాకు అదే చెప్పిన, అయితే తను కూడా చేస్తానని అన్నాడు. అది పోతే నా కొరకు కాదు, అప్పుడు కాంగ్రెస్ గట్టిగా ఉన్నదిరా అని ప్రజలకు నమ్మకం వస్తుంది. అయితే ఇవన్నీ కూడా చేయబోతుండని చెప్తుండు, చేస్తాడని నేను అనుకుంటున్నాను. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి టైంలో సరిగ్గా వెళ్ళలేదు అనేది మీరు చెబుతున్నారు. అవునండి, అవును. ఎంతోమంది చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఆయనకి ఈయన మనిషి, ఆయన సాఫ్ట్గా ఉంటాడు కేసీఆర్, ఆయన కేసీఆర్కు సాఫ్ట్ ఉంటారు, టీఆర్ఎస్ సాఫ్ట్ ఉంటారు. నాకు అవన్నీ ఆరోపణలు అవసరం లేదు, ఓన్లీ యాక్షన్స్ అవసరము. తను ఉన్న టైంలో ఇవి టఫ్ యాక్షన్స్ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బంధువు కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో చేరడం వెనకాల, అంటే మీరు అందరితోటి మాట్లాడుతూ ఉంటారు కదా, అన్ని పార్టీలతోటి మీకు సంబంధాలు ఉన్నాయి, అందరూ మీ దగ్గరికి వస్తుంటారు, కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు. కౌశిక్ రెడ్డి వెళ్ళడం వెనకాల ఉత్తమ్ కుమార్ రెడ్డి రోల్ ఏదైనా ఉందని మీరు భావిస్తారు? ఉండకుండా వచ్చండి. యాక్చువల్లీ ఏమైందంటే నేను కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చింది అనుకుంటా. అయితే బయట ఉంటుంది. ఈటల ఈయన బర్తరఫ్ చేయకముందు కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ ఎన్లిన టీ న్యూస్లో ఏమనంటే ఆయన కేసీఆర్ను తిడతలేడు, ఈటలని తిడుతుండు టీ న్యూస్లో. అది టీ న్యూస్లో, ఆ టీ న్యూస్ కవరేజ్ ఇస్తుంది. నేను కౌశిక్ యువర్ నంబర్ 1 ఎనిమీ ఈజ్ నాట్ ఈటల కాంగ్రెస్ పార్టీ, యువర్ నంబర్ 1 ఎనిమీ ఈజ్ కేసీఆర్. నువ్వు కేసీఆర్ని తిట్టకుంటే ఈటలని తిడుతున్నావంటే, అది టీ న్యూస్లా తిడుతున్నావంటే నువ్వు అమ్ముడు అయినావా అంటే, అన్నా అట్లా అనుకోండి మీరు తప్పదు. నేను అట్లా పెట్టగానే ఆయన్నే ఫోన్ చేసిండు. నేను ఎవరికో చెప్తే వాళ్ళు సోషల్ మీడియాలో పెడితే అది చూసి ఆయన నాకు ఫోన్ చేసిండు. అయితే నేను కౌశిక్ని నేను అమ్ముడు అయినావా, ఏమైనా పిచ్చిలేసిందా, నీ అసలు అర్థమైతే లేదా, నీ కాంగ్రెస్ నుండి ముఖ్యంగా నీకు శత్రువు ఎవరు, రాక్షస్ ఎవరు అంటే కేసీఆర్. నువ్వు కేసీఆర్ని తిట్టకుంటే ఈటలని చేస్తా అన్నా అట్లా కాదే, ఆయన ఈటల నాకు చాలా నష్టం చేసిండు. సరే నష్టం నీకంటే ఎక్కువ నాకు నష్టం చేసిండయా, సరే నీకు కూడా అంతే నష్టం చేసిండు, నేను ఈటలకు సపోర్ట్ ఇస్తున్నా కదా అని కొడుతందుకు. లేదే మీకు తెలియదు ఆయన ఎట్లా చేసిండో, మా ఎన్నో పోలీస్ కేసులు పెట్టించిండు, మా వాళ్ళని తీసేసుకుండు, మా అదే కాన్స్టిట్యున్సీ అని చెప్తే నేనన్నా సరే చేసినాం. మళ్ళీ పోయి టీ న్యూస్కి ఎందుకు ఇవ్వాలి ఇంటర్వ్యూ, అది కుటుంబ ఛానల్ కదా. లేదే నేను టీ న్యూస్కి ఇవ్వలేదు, నేను జనరల్ ప్రెస్లో మాట్లాడినా, నేను అనుకుంటే అబద్ధం చెప్పినట్టుంది ఆ రోజు. నేను ఇప్పుడు నమ్మకం న్యూస్లో మాట్లాడాడు, ఆయన ఎన్టీవీలో కూడా మాట్లాడాడు. అవును, నేనైతే టీ న్యూస్లో ఎవరో వీడియో పంపిన నాకు. అయితే నేను అనుకుంటే అప్పటి వరకే ఆయన అక్కడ మాట్లాడుకున్నట్టున్నాడు, కానీ ఇప్పుడు ఆయన బర్తరఫ్ అయ్యేటట్టున్నాడు. అక్కడ పోయిండు, అక్కడ టికెట్ దొరకదు. అప్పుడే ఊహించారు ఆయన అప్పుడే ఉంచి ఆయన ఫోన్ కూడా చేసింది నాకు.
నేను పోతాను టీఆర్ఎస్కు, నేను ఓను వాని దగ్గరికి ఎందుకు పోతా, నాకు ఓన్లీ ఈటల మీద కోపం ఉంటే అట్లా చెప్పిన, మనసులో ఉన్నది బయటికి వెళ్ళింది, నేను అక్కడ మరి ఓను. ఎట్లా ఇది టీఆర్ఎస్ దాకా జర్నీ కౌశిక్ రెడ్డిది? నేను అనుకుంటా ఈయన అడిగినట్టు కమిట్ చేయమని ఉండొచ్చు అనుకుంటా, నాకు తెలియదు ఎవరిని, రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారు న్యాచురలీ పీసీసీ కెనాట్ కమిట్ ఇమీడియట్లీ, ఈ హ్యాస్ టు డిస్కస్ ఇన్ ఢిల్లీ అండ్ ఆల్ దట్ ఏమైందో. అండ్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, నేను దాని మీద ఎక్కువ కమెంట్ చేయలేను. కానీ ఆయన కమిట్ చేయనందుకు పోయినట్టున్నాడు. అండ్ అక్కడ మేము టికెట్ ఇస్తా అని, అక్కడ టికెట్ ఇస్తా అని పోతే అక్కడ నాకు ఏమో 70% ఛాన్సెస్ ఆయనకు అక్కడ టికెట్ దొరకదు. అంటే ఆయన కౌశిక్ రెడ్డికి టికెట్ దొరకదు. కౌశిక్ రెడ్డికి టికెట్ వస్తే 100% ఈటల గెలుస్తాడు. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆయన మీద కోపంగా ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు కోపంగా ఉన్నారు. ఆ కోపంతో ఈ కాంగ్రెస్ కూడా ఈటలు కేసేస్తారు. అవును అవును నో, కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్కి వేస్తుండొచ్చు, కానీ ఆ కోపంతో టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి వేస్తుండొచ్చు. ఎందుకంటే ఆయన టీఆర్ఎస్కి అగేన్స్ట్ ఉండే కదా, కొంతమంది టీఆర్ఎస్ ఉత్తమ రోల్ అవుతే లేదంటారు ఇందులో. నాకు తెలిసినంత వరకు లేదండి, నాకు తెలుసు. ఎందుకంటే పెద్ద లాభం ఏమొస్తుంది ఉత్తమ్ గారికి. నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ హుజరాబాద్ ఎవరయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరామ్కి కాంగ్రెస్ టికెట్ ఇవ్వచ్చు అంటే టీజేఎస్ నుంచి ఆయన పోటీ చేస్తారు, కాంగ్రెస్ కోదండరామ్ని బరిలోకి దింపొచ్చు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అవకాశం ఉందంటారా? నేను మొన్ననే కలిసినండి కోదండరామ్ గారితో, తను మెన్షన్ చేయలేదు, డిస్కస్ చేయలేదు. అంతకుముందు కూడా 2-3 సార్లు కలిసి. సిద్ధంగా ఉంటాడు ఆయన హుజరాబాద్ ఇస్తే? తనకు నేను కొంచెం కన్విన్స్ చేయాల్సి వచ్చింది ఈటలకు సపోర్ట్ చేయమని, ఎందుకంటే తను బీజేపీకి సపోర్ట్ చేయని క్లియర్ చెప్పాడు. అయితే తను కొంచెం బీజేపీకి కొంచెం వ్యతిరేకంగా ఉన్నట్టే అనిపిస్తుంది. మేబీ తనకు కాంగ్రెస్ మోస్ట్ సూటబుల్. కానీ యాక్చువల్లీ నిజంగానే ఇది ఇనలేదు, బయట ఇనలేదు. ఏంది కాంగ్రెస్ ఇస్ కన్సిడరింగ్ కోదండరామ్ గారు యాజ్ క్యాండిడేట్ అని ఇనలేదు. ఇంకోటి కోదండరామ్ గారు నేను 3 వారాల కింద కలిసినప్పుడు చెప్పిండు, అవును టీజేఎస్ నుంచి క్యాండిడేట్ పెడదాము, కానీ వీ కన్విన్స్ హిమ్ నాట్ టు పుట్ ద క్యాండిడేట్ అండ్ సపోర్ట్ అస్. మాదేంది సపోర్ట్ అంటే నాట్ సపోర్ట్ ఈటల, వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ కేసీఆర్ నియంత్రణ పాలన, యాంటీ డెమోక్రాటిక్ ప్రాసెస్, వీఆర్ ఫైటింగ్. హీ అగ్రీడ్ టు సపోర్ట్ అస్ అండ్ ఇండైరెక్ట్లీ దెర్ఫోర్ హీ ఈజ్ సపోర్టింగ్ ఇట్ ఇండైరెక్ట్లీ ఈటల and very very indirectly BJP, but directly there's no BJP and he is slightly Congress oriented. కానీ నాకు తెలియదు ఇది, దీని గురించి నేను ఇనలేదు కూడా. ఏంది he is being considered as a Congress candidate అని ఇనలేదు. ఓకే.